श्रीमत्श्रीकृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभस्येदरस्तदा वेदार्थवेदामृतवारिवासतेः वेदार्थसारामृतपूरम् अघ्रियम् आदाय वर्षम् अहं प्रपद्ये कारुण्यपूर्णं कलिवैरदासम् சீரார் வடக்கு திருவீதி பிள்ளை விடுதேரார் தமிழ் வேத கீடுதனை தாருமென வாங்கி உன் நம்பில்லை ஈயுன்னிவாதவர்க்கு தாம் கொடுத்தார் பின்னதனை தான். ఈ పాసురం అనేది 48వ పాసురం ఉపదేశరత్నమాలలో ఆశ్చర్యమైన పాసురం. 48, 49 రెండు పాసురంలో మనకి భగవద్ విషయం అనే చెప్పే తిరువాయిమిడి కాలక్షేపం అనేది 736 పడి మనకి ఎలా వచ్చింది అని చెప్పి రెండు పాసురంలో విశదవాక్షికామిని అయిన మనవారమామును చాలా అద్భుతంగా మనకి తెలిపిస్తాడు. ఈ రెండు పాసురంలో దాంట్లో మొదట పాసురం మనం అనుభవిస్తున్నాము. అయితే ఇంకా పాసుర అర్థానికి ఇంకా పోల. ఆ పాసుర అర్థానికి పోకముందు ఆ చరిత్రం ఏమి, అది ఎలా వచ్చింది, ఆరాయిరప్పటి ఎలా పెరిగింది, ఎట్లా అది పుట్టింది, 9,000 అనే 9,000 నంజీర్ అనుగ్రహించిన ఆ వ్యాఖ్యానం అనేది ఏ ప్రకారం వచ్చిందనేది మనం చూసుకొని అదంతా మనం కొంచెం సులభంగా చూస్తాం. దాని తర్వాత 736 నంబిలో అనుగ్రహించిన కాలక్షేపం అనేది వడక్కి తిరువీధిపై రాయటం కుదిరింది. దాని తర్వాత ఎలా వచ్చింది, దగ్గర 200 సంవత్సరాలు అది బయట రాల. ఆ తాళపత్రం కానీ అది కానీ ఇది అని బయట రాల, అట్లనే లోపలే ఉండింది. అయితే ఓదో ఒకరికి ఇద్దరికి తెలిసిపిస్తా ఉన్నారు అంతేగాని కాలక్షేప ప్రక్రియలో బయట రావాల. అది నంబిన నియమనం. అది ఎందుకు ఆ ప్రకారం నియమనం చేశారు. దాని తర్వాత కాంచి తెవ పెరుమాళ్ వరదరాజులు శ్రీనిధిం అపారమర్థినామర్థిదార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రీ అని చెప్పి ఆయన అనుగ్రహం వల్ల తిరువాయుముడి పిల్లై అని మనవారమామిని ఆచార్యుడి ఆయనకి దొరక, దాని తర్వాత ఆయన శిష్యుడైన మనవారమామినికి ఇచ్చాడని చెప్పి పైకి పరంపర రాపోద్ది. అది మనం చూడాల. అయితే దానికి ముందు మనం ఏం చేస్తున్నామంటే నంజీరు నంబిల్లని యథాప్రకారం ఆయనకి తీసుకున్నాడు. నంజీర్ని యథాప్రకారం ఆయన తీసుకున్నాడు అని చెప్పి ఆయనకి పెద్ద ఇది. ఎందుకంటే ఈ ప్రకారం ఇప్పుడు దీంట్లో నిన్న కాలక్షేపంలో ఏం చేశామంటే నంజీర్ తిరునాట్టుకు అలంకరిస్తార్ అటంటే ఆయన శ్రీవైకుంఠం పోవాలా. శ్రీవైకుంఠం పోవాలంటే ఆయనకి ఏదేది కావాలో ఏదేది చేయాలో అంతా చేయాలి కదా, అది చేస్తాడు. అయినా కూడా పరాశర భట్టు శ్రీవైకుంఠం పోయేదానికి ముందు కూడా ఇదే ప్రకారం చేశాడు. పరాశర భట్టు శ్రీవైకుంఠం పోకముందు దాని కైంకర్యాలంతా వేదవ్యాస భట్రతా చేశారని చెప్పి నేను మనం చూసాం. ఏమంటే పరాశర భట్టుకి తిరుక్కుమారుడు ఉన్నట్టుగా అంత మాత్రం తలవల, అందువల్ల అది కనిపించాడు. సరే స్వామి, సరే ఇప్పుడు నంజీర్ పరాశర భట్టు శ్రీవైకుంఠం పోతాడని తెలిసిన తర్వాత మీరు పోతే ఎలా అవుద్ది, ఈ సంప్రదాయం ఎవరు చేసేది, ఎట్లా చేసేది, దీన్ని మూర్ధా విశిష్టంగా ఎవరినో ఒకరు ఉండాలి కదా, ఎవరుంటారు అని చెప్పడితే నువ్వు భయపడబాక. పరాశర భట్టు చెప్తున్నాడు, నువ్వు భయపడబాక. ఎందుకంటే ఇది సంప్రదాయం అనేది అనాది అయిన సంప్రదాయం. అనాది అంటే ఎప్పుడు ఉండే సంప్రదాయం, ఈరోజు కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదు. రామానుజుల వారు దీన్ని పెంచారు, రామానుజుల వారు దీన్ని ప్రచారం చేశారు. రామానుజుల వారు ఎంబెరుమానార్ దర్శనమల్లే ఇదற்கு నంబెరుమాల్ పెయరిట్టు నాటి వైతా అని చెప్పి ముందు మనం ఈ పాసురం అనుకున్న అర్థం కూడా మనం చూస్తున్నాం. అట్లా ఉన్నప్పుడు మీరు భయపడబాక, పెరియ పెరుమాల్ దీన్ని వదలరు, నంబెరుమాల్ వదలరు అని చెప్పి, అది కాకుండా నేను నీకు ఒకటి చెప్తున్నాను అని చెప్పి ఆయన చేతులు పట్టుకొని
నువ్వు ఈ సంప్రదాయాన్ని బాగా దిద్దుబాటు చేసి బయట తీసుకురావాలి కదా, దీనికి ఒక ప్రధానంగా ఉండాలి కదా, దానికి నువ్వు ఒక కొడుకుని సంపాదించున్నాడు. కొడుకు అంటే దానికి ద్రావిడ భాషలో పిల్లే అంటారు. నీ కొడుకును ఒకటి సంపాదించుంటాడు. కొడుకును సంపాదించడం నంజి సన్యాసి. సన్యాసికి ఎలా స్వామి కొడుకు వస్తుందంటే అంటే శిష్యుడు అర్థం. ఆ పరమాన్ని సంపాదించుకో అని చెప్పాడు. అది కాకుండా ఇప్పుడు ఆయన మోక్షానికి పోయాడా, పోయిన తర్వాత ఇప్పుడు నంచీరికి ఆ పరాశర భట్టు చెప్పిన మాట పూర్తిగా గుర్తు ఉండాలి. ఆ మాట అంతా పెట్టుకొని ఆయన మాటని అట్నే తీసుకొని ఉత్తి నీళ్ళలో పెట్టుకొని బాగా ముడి వేసి పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇప్పుడు అదే గుర్తుగా వండుకొని ఈయనకి పరాశర భట్టు ఈయన 9,000 పడి అంటే 9,000 వ్యాఖ్యానం అనుగ్రహించని చెప్పారు కదా, అది చేసేసాడు. అయితే అది చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తాళపత్రంలో అన్ని దాంట్లో రాయాల కదా. రాయాలంటే ఎప్పుడంటే ఆ కాలంలో ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు కూడా మన ఏదో ఒక గ్రంథాలు రాసేయమనుకోండి, పుస్తకం కొత్తగా రాసామంటే దాన్ని ఒక ప్రింట్ ఎత్తేస్తాడు. దాని తర్వాత అది బాగుండదని చూసుకొని దాని తర్వాత దాంట్లో ఏమేమి సరిచేయాలో సరిచేసి మళ్ళీ చాలా ప్రింట్స్ ఎత్తారు. ఆ ప్రకారం ఆ కాలంలో అదే ప్రకారం మొదట్లో నంజి రాజేశాడు 9,000 రాసిన తర్వాత దాన్ని ఈ ప్రకారం ఎత్తాలి కదా, దాన్ని బాగా చెయ్యాలి కదా. అందువల్ల రాసేటోళ్ళు ఎవరుంటారు? ఈ కాలం అంటే మన కంప్యూటర్లో కట్టేయమంటే అదే ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. ఆ కాలం అట్లా కాదు, తాళపత్రంలో రాయాల, ఆకును రాయాలంటే అది రాసేటోళ్ళు ఎట్లా ఉండాలంటే ముత్యాలలాగా ఉండాలి. మన చైరాతంతా బాగుండదు, అదేంటి బాగుండదు చెప్తాను, మీది ఎట్టో తర్వాత అనుకోండి. అందువల్ల అప్పుడు చైరాత బాగుండాలి కదా, వెనకాల అందరూ చదవాలి కదా, అది బాగుండాలా. ఆ ప్రకారం ఎవరన్నా ఉండారా అని చెప్పి నంచి ఎత్తుకుతున్నారు. దీన్ని రాసేటోళ్ళు అంటే 9,000 పడి కాలక్షేపం చేసి దాన్ని రాసేశాడు. ఒక్కసారి రాసేశాడు, మళ్ళీ చాలా రాయాలి కదా. ఆ ప్రకారం చాలా ప్రతి తీసుకోవాలి కదా, ఎత్తుకుతున్నారు నంజీరు. దీనికి ముందు పరాశర భట్టు శ్రీవేగున పోయారు. సరే, ఇప్పుడు ఈయనకి తమ్ముడు ఎవరు? పరాశర భట్టు తమ్ముడు శ్రీరామపిల్లిని పెట్టుకుందా మిగతా కైంకర్యాలంతా చేసిందని చెప్పి నేనేమో మనం చూసాం. పరాశర భట్టుకి ఏమేమి అంతిమ కైంకర్యం, చర్మతిరిమైన కైంకర్యం, ఆ చర్మతిరిమైన కైంకర్యం అన్ని శ్రీరామపిల్లిని పెట్టుకుందా అన్ని కైంకర్యాలు చేసేదని చెప్పాము. ఏమంటే ఇది ఇంట్లో సరే. అది కాకుండా నంజీరు ముందు నుంచి అన్ని చేశాడు, ప్రధాన శిష్యుడు కదా నంజీరు, అన్ని నుంచి చేశాడు. ఇప్పుడు శ్రీరామపల్లి అంటే ఎవరంటే దీని ముందు మనం ఒకటి చూసాము. ఆయనకి 2 కొడుకులు. పెద్ద కొడుకు వచ్చి ఎవరంటే వాగ్విజయ భట్టర్ని పేరు. పెద్ద కొడుకుకి వాగ్విజయ భట్టర్ని పేరు. ఆయన స్వామి తిరుక్కుమారుడుగా సుదర్శన సూరిని పేరు. ఆయన స్వామి తిరుక్కుమారుడు సుదర్శన సూర్యుని పేరు. ఈయనదా సుధప్రకాశిక అని చెప్పి శ్రీభాష్యానికి ఒక వ్యాఖ్యానం అనుగ్రహించాను మనం చూసాం కదా. ఆ సుధప్రకాశిక అటైతే 9,000 అది గ్రంథాలు. ఆ 9,000 పడి అనేది ఆ లెక్క ప్రకారంగా నంజీరు వ్యాఖ్యానం అనుగ్రహించాను మనం చూసాం కదా. అప్పుంటే సుధప్రకాశిక అని చెప్పి ఆయన వ్యాఖ్యానం. ఆ సుధప్రకాశ లెక్క ప్రకారం నంజీరు సుధప్రకాశ లెక్క ప్రకారం నంబిల్లే 736,000 పడి రాశాడు. నంబిల్లే నంజీరు కాదు, నంజీరు రాసింది శ్రీభాష లెక్కలో. ఈయన వచ్చి సుధప్రకాశిక 36,000, తప్పుగా చెప్పేశాను. సుధప్రకాశ 9,000 కాదు, 36,000. శ్రీభాష్యం 9,000. అట్లున్నప్పుడు ఆ సుధప్రకాశిక లెక్క ప్రకారం నంబిల్లే 736,000 అనుగ్రహించారు. మనం పైన చూడబోతాను. అయితే ఈ శ్రీరామ పిల్లకి మొదట కొడుకు వాగ్విజయ భట్టర్, ఆయన తిరుక్కుమారుడుదా ఇది సుధప్రకాశిక భట్టర్. ఆ శ్రీరామ పిల్లకి ఇంకో కొడుకు ఉన్నాడు, రెండో కొడుకు. ఆయనకి పేరు నడివెల్ తిరువీధి పిల్లై భట్టర్ని పేరు. ఇదంతా ముందే నేను చెప్తున్నాను మీకు. నడివెల్ తిరువీధి పిల్లై భట్టర్ని పేరు. అటైతే ఈయన ఎట్లా చేశాడు? 1,25,000 పడి వ్యాఖ్యానం రాశాడు. ఎవరు? నడివెల్ తిరువీధి పిల్లై భట్టర్. ఆయన
நம்பில்ல காலக்ஷேபமினி நம்பில்ல కాలక్షేపమిని వడకు తిరువీధి పిల్లై 36,000 పడి రాసేయడం మనం చూసాం. తెలియదా నంబిల్లై చెప్పునేది దన్నై వల్లల్ వడకు తిరువీధి పిల్లై ఆ భాషను మనం చూసాము. అయితే అదే కాలక్షేపం నడువులు తిరువీధి పల్లె భట్టర్ ఆయన ఎవరు తెలుసా? పరాశర భట్టర్ తమ్ముడు శ్రీరామ పిల్లై వేదవ్యాస భట్టర్. ఆ వేదవ్యాస భట్టర్ కొడుకు వాగ్విజయ భట్టర్. ఆ వాగ్విజయ భట్టర్ కొడుకు ఎవరుంటే సుధప్రకాశిక. ఆ సుధప్రకాశిక సుధప్రకాశిక ఇది ఒక పక్క. ఇంకోటి శ్రీరామ పిల్లై అనే వేదవ్యాస భట్టర్కి ఇంకో కొడుకు ఉన్నారు నడుమిల్ తిరువీధి పిల్లై భట్టర్. ఆ నడుమిల్ తిరువీధి పిల్లై భట్టర్ద నంబిల్ల కాలక్షేపమిని 1,25,000 పడి వడకు తిరువీధి పిల్లై 36,000 రాశాడు. 1,25,000 పడి ఆ గ్రంథాన్ని వ్యాఖ్యానం రాశాడు ఎవరు? నడుమిల్ తిరువీధి పిల్లై భట్టర్. నంబిల్ల కాలక్షేపం చేసిందని వినేసి దాన్ని రాశాడు. అయితే ఇది నంబిల్లకి తెలవది రాసింది. తర్వాత తెలుసుకొని ఏం చేశాడు? ఓ ఈ ప్రకారం రాసేసేవా, నా అనుమతి లేకుండా రాసేవు, నా పర్మిషన్ లేకుండా రాసేవని చెప్పి దాన్ని తీసి ఏం చేశాడు? దాంట్లో నీళ్ళంతా చల్లి ఏదోదో పురుగులంతా పట్టి అది అట్టే పాడైపోయింది. అట్టే పోయింది. ఎవరికి దొరకల. అయితే ఈ విషయం వడకు తిరువీధి పిల్లకి తెలుసు. అయినా కూడా మళ్ళీ ఆయన రాస్తాడు. మొదట రాసింది 1,25,000 పడి అది నడుమిల్ తిరువీధి పిల్లై భట్టర్ వేదవ్యాస భట్టర్ కొడుకు ఆయన రాశాడు. అయితే దాని తర్వాత ఇది పోయింది. ఆ 1,25,000 అది ఏంటి స్వామి 1,25,000 పడి అంటే మహాభారతం 1,25,000 శ్లోకాలు. మహాభారతం వేదవ్యాసం అనుగ్రహించారు కదా 1,25,000. ఆ లెక్క ప్రకారం ఈయన ఏం చేశాడు? 1,25,000 పడి రాశాడు. ఎంత శ్రమంగా రాసి ఉంటాడు. పూర్తిగా పోయింది. అది పోయింది. అయితే ఇదంతా పోయిందనేది కూడా తెలుసు వడకు తిరువీధి పిల్లకి తెలుసు. అందువల్ల ఆయనకి భయం. ఓ నంబిల్ల ఈ ప్రకారం కాలక్షేపం చేస్తున్నాడే, అయితే ఈ ప్రకారం కాలక్షేపం చేస్తా ఉంటే ఈ కాలక్షేపం ఈయన పీరియడ్తో పోకూడదు. మళ్ళీ పైక వెనకాల ఉండేటువంటి ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకి రికార్డింగ్ ఉండాలి, అది వేసుకుని ఉంటాం. ఆ కాలం అదంతా లేదు కదా. అప్పుడు ఏం చేయాలా? అది పుస్తకంగా పెట్టుకోవాలా. ఆ కాలం పుస్తకం లేదు, తాళపత్రాలు ఆ ఆకులు రాస్తాడు. ఆ ప్రకారం రాసి పెట్టుకుంటే వెనకాల వాళ్ళు అది చదివారంటే ఓ ఈ ప్రకారం ఈ ఆళ్వాకి ఇది భాషణం ఈ అర్థంగా తెలుసుకుంటారు కదా. అందువల్ల రాసుకోవాలని ఆయనకి. అయినా కూడా వడకు తిరువీధిలో ఒక భయం. ముందుగా నడుమిల్ తిరువీధి పిల్లై 1,25,000 రాశాడు. అదంతా పాడైపోయింది. అదే ప్రకారం ఇప్పుడు నేను రాస్తానని చెప్తే ఆచారుడు నంబిలు ఒప్పుకుంటాడు లేదో అని చెప్పి అట్లా అనుకుంటాడు. ఉన్నా కూడా ఇప్పుడు నంజీర్ ఏం చేశాడంటే 9,000 వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా నంజీర్. ఆ 9,000 వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా, దాన్ని బాగా రాయాల, తాళపత్రంలో బాగా రాయాల. అలాగా రాసేటోడు ఎవరన్నా దొరుకుతున్నారా అని చెప్పి ఎతుకుతున్నారు. నంజీరు ఎతుకుతున్నారు. ఎవరుండారు అని చెప్పి ఎదుగుతా ఉండేటప్పుడు అప్పుడు ఏమైందంటే ఆ పక్కన ఒక గ్రామం. ఎక్కడ పక్కన? ఎక్కడంటే దీనికి స్వప్నంలో పెరియ పెరుమాళ్ళు వచ్చి చెప్తారు. నంజీరు స్వప్నంలో వచ్చి పక్కనే నంబూరు నీకు ఊరుండది. ఎక్కడ? వడదిరుక్కావేరి తెందిరుక్కావేరి అని 2 ఉంటది. వడదిరుక్కావేరి అంటే ఉత్తరం, తెందిరుక్కావేరి అంటే దక్షిణం పక్క కావేరిదా. ఆ కావేరి దాటేమంటే దాని తర్వాత నంబూరు ఒక గ్రామం. ఆ నంబూరు ఒక గ్రామంలో దాంట్లో ఒక స్వామి ఉన్నాడు. ఆయన పేరేమి? వన్బూరు వరదాచారి అని పేరు. ఆ నంబూరు వరదాచారి ఉన్నారు. ఆయన దగ్గర పోయి నీకు అదంతా తెలుసుకో అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు ఇది స్వప్నం వచ్చింది ఎవరికి? నంజీర్కి స్వప్నం వచ్చింది. అప్పుడు స్వప్నం వచ్చిన తర్వాత ఈయన నేరుగా అడగతారు. అక్కడ నంబూరులో ఒక తావు ఉండదా? నంబూరులో ఒక గ్రామం ఉండదా? నంబూరులో ఒక విలేజ్ ఉండదా? శిష్యులు అందరూ అడుగుతారు. ఉండొచ్చు స్వామి, నేను పోయి చూస్తానని చెప్తాను. అక్కడ నంబూరు వరదాచార్యుని పేరు ఆయనకి. ఆయన ఎలా ఉండాలంటే ఆయన
బాగా అన్ని శాస్త్రాలు బాగా 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 చదివినోడు, చతుశాస్త్ర విద్వాన్ చెప్తారు. అది పుండుగా చదివినోడు. అది మాత్రం కాదు, అక్కడ చక్రవర్తి తిరుమగన్ రాముడు, రాముడి సన్నతి అక్కడ ఉండదు. ఆ రాముడి సన్నతి పక్కన ఆయన ఆయన భార్యతో కూడా అక్కడ ఆయన కాపురం చేస్తున్నాడు. అయితే ఆయన ఎట్లా కాపురం చేస్తున్నాడు అంటే ఉంచి వృత్తి. రోజు ఒక సొమ్ము తీసుకోవాలా, బ్రాహ్మణుడికి ఇది ప్రధానం. సొమ్ము తీసుకోవాలా, సొమ్ము తీసుకొని భిక్షం ఎత్తాలి. భిక్షం ఎత్తి వాళ్ళు, భిక్షం అంటే భిక్షం కాదు, అది గ్రహస్థుడికి భిక్షం అనే ఒక స్థితి లేదు, బ్రహ్మచారి మీద భిక్షం అనే స్థితి ఉండదు. అయితే దీనికి పేరు ఉంజి వృత్తిని పేరు. ఆ ఉంజి వృత్తి తీసుకొని వాళ్ళు బియ్యం ఇదంతా ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత దాన్ని పెట్టుకొని ఈయన భోజనం చేస్తాడు, భగవద్ ఆరాధన చేస్తాడు. సరే, ఇప్పుడు ఏం చెప్తాడంటే ఈ ప్రకారం అక్కడ ఉండారు ఆయనదా, నీ కైంకర్యానికి నంబిన స్వప్నంలో చెప్తాడు నంజీయరికి, నీ కైంకర్యానికి ఆయన సరిగ్గా ఉంటాడు, అందువల్ల ఆయన తీసుకొచ్చుకో అని చెప్పి చెప్తాడు. రాత్రి నిద్రలో స్వప్నంలో వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఏంటిది నంబెరుమారు ఈ ప్రకారం చెప్పాడు, దేవుడే చెప్పేశాడు. అటైతే అలాంటి గ్రామం అక్కడిది నంబూరు అని ఒక గ్రామం ఉండదా అని చెప్పి అక్కడ ఉండేటోళ్ళు అడగను. వాళ్ళు వెంటనే ఇక్కడి నుంచి ఏం చేశారు, ఆ తెందిరు కావేరి అంటే ఇది ఇట్ట పక్క, కావేరి ఇట్ట పక్క అంటే దక్షిణ సైడు, ఆ కావేరి పక్క పోయి అక్కడ నంబూరు ఒక గ్రామానికి పోయి నేరుగా వరదాచార్య స్వామి, ఆయనకి నంబిల్లని పేరు లేదు, నంబూరు వరదాచార్య అని పేరు ఆయనకి. ఆ నంబూరు వరదాచార్య దగ్గర పోయి స్వామి వరదాచార్య స్వామి మిమ్మల్ని మా ఆచార్యుడు పిలుస్తున్నాడు శ్రీరంగంలో రండి అని చెప్పి ఆయన అడిగాడు. చెప్పిన తర్వాత ఆయనకి చాలా ఆనందం, చాలా ఆనందం, చాలా ఆనందం. ఓ ఆచార్యుడు పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ఆ కంచి నంబి, ఆయనకి నంబిల్లినప్పుడు పేరు లేదు, మీకు అర్థం కావాలని చెప్పి నంబిల్లని చెప్తున్నా. అప్పుడు ఆయన పేరు వరదాచార్యుని పేరు. నంబిల్ల అనే పేరు నంచీర్ పెడతాడు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన దగ్గర పోయి వచ్చి కింద పడి దండం సమర్పించుకొని నాకు పేరు వచ్చి వరదాచార్యుని పేరు అని చెప్పాడు. ఆయన చూస్తున్నాడు నంజీయర్, మొదలు ఇప్పుడే చూస్తున్నాడు. చూస్తే చాలా తేజస్గా ఉన్నాడు. వరదాచార్య నంబిల్లేని పేరు, అది వరదాచార్యని చెప్తున్నాను, సరే నంబిల్లేనే చెప్తాను. అయితే అప్పుడు నంబిల్లేని ఆయనకి పేరు లేదు, వరదాచార్యనే పేరు. చాలా తేజస్గా ఉన్నాడు. తేజస్గా ఉండేది మాత్రం కాదు, ఆయన తిరుమన్ కాపీ వేసుకొని చాలా ఆశ్చర్యంగా ఉన్నాడు. ఆచార్య పంచసంస్కారం చేసుకుని చాలా బాగున్నాడు. అయితే ఈయన కాలక్షేపం ఎక్కడ విన్నాడు, ఈ తిరువాయుని కాలక్షేపం తెలిసినా తెలీదా, మన సత్సంప్రదాయంతో తెలిసినా తెలీదా, ఏమీ తెలవదు నంజీయర్కి. ఆ కాలం ఎట్టంటే మీరేది కొంచెం తప్పుగా తీసుకోవద్దు. ఒక కాలక్షేపం చెప్పాలనుకోండి, కాలక్షేపం చెప్పే ఆచార్యుడు ఒక పక్క ఉంటారు, శిష్యులు ఉంటారు కదా, వినే శిష్యులను చూస్తారు. వాళ్ళు ఈ కాలక్షేపం వినేదానికి యోగ్యత ఉండదా లేదని చూస్తారు. యోగ్యత లేదంటే వాళ్ళు చెప్పరు. అప్పుడు వచ్చి కూర్చుంటే ఏం స్వామి చేసేదంటే వాళ్ళు పంపించేస్తారు. మీరు ఉండకూడదు, పోవాల్సిందే, మీరు ఉండకూడదు, మీరు పోవాల్సిందే అని చెప్పేస్తారు. ఒకే విషయం చెప్తాను, చిన్నప్పుడు నాకు 15 సంవత్సరాలు, 15-20 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు సిగ ఉండదు, అప్పుడు సిగంతా లేదు. శ్రీభాషకు చెప్తాను, నా స్వామి ఒక స్వామి చెప్తాను, సేపు వింటామని చెప్పి పోయి కూర్చున్నాను. నేను పోయి కూర్చున్న తర్వాత ఆయన కాలక్షేపం నిలిపేశాడు. ఎందుకు నాకు తెలవదు, ఎందుకు నిలిపేసిన తెలవదు. ఒక 2 నిమిషాలు నిలిపేసి గమ్మగా ఉన్నాడు. నాకు ఒక స్వామి వచ్చాడు నా దగ్గరికి, వచ్చి స్వామి మీరు లేచి చెప్పండి అని చెప్పాడు. సరే ఆయన చెప్పినట్టు నేను లేచి బయటపోయాను. మళ్ళీ కాలక్షేపం స్టార్ట్ చేసి చెప్పేశాడు. నాకు అర్థం కాల, ఏంటి లేదు, నాకు కాలక్షేపం చెప్పినట్టు ఏమైంది అంటే సిగలేదు. ఆ కాలాన్ని ఏం చెప్పేది, ఇది 50-60 సంవత్సరం ముందు. ఎందుకు చెప్తానంటే అప్పుడే ఎట్లా ఉండిందంటే అది అని చెప్పేది 700-800 సంవత్సరం ముందు. అప్పుడు ఎలా ఉంటుంది, కాలక్షేపం వినేది కానీ కాలక్షేపం చెప్పడం ఇది కాకుండా కాదు, సంభాషణం చెయ్యాలి కదా. ఆ సంభాషణం చెయ్యాలంటే ఏదో ఈదలు పోయేటోళ్ళకి వాక్యం ఉండేటోళ్ళకి చెయ్యరు, అట్లంతా చేయరు. ఆ సంభాషణం చేస్తే ఈయన బాగా వైరాగ్యంగా ఉంటాడా, అది కాకుండా దీన్ని 3 చెప్తారు కదా, అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం.
ఈ 3 ఉండాలని చెప్పి చూస్తే వాళ్ళకి చేస్తారు, లేకపోతే తర్వాత రండి చూద్దాం అని చెప్పేస్తారు. చేయనని చెప్పరు, తర్వాత రండి ఇప్పుడు టైం లేదు తర్వాత రండి చెప్తారు. వాళ్ళే అర్థం చేసుకుని చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఆ ప్రకారం నంబిల్ల ఇప్పుడు వచ్చిండాడు అదా నంబూరు వరదాచార్య. ఇప్పుడు నంజీరు ఆయన చూస్తున్నాడు, ఈయన బాగా రాస్తుడు, బాగా తాళపత్రంలో బాగా రాస్తాడు అని చెప్పిదా శిష్యులందరూ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఆయన ముఖంతో చూసి ఆయన తిరిమేని పూర్తిగా చూసేసి బాగానే ఉన్నాడు, తేజస్విగా ఉన్నాడు, అయితే ఎక్కడ కాలక్షేపం చేశాడు, ఏ విషయం తెలుసును, ఏదైనా తెలుసునా, ఏదైనా ఈయనకైనా తెలుసు అని చెప్పి చూస్తున్నాడు. చూస్తా ఉండేప్పుడు ఆయనకు అంత నమ్మకం రాలేదు. నంజీర్కి నంబిళ్ళ మీద నమ్మకం రాలేదు. అప్పుడు ఏం చేశాడు, ఒక ఇది నువ్వు ఎట్లా రాస్తావు చూద్దాం అంటే ఈయనకి రాయాలి కదా. ఈయన 9,000 పడి గ్రంథం ఒకటి అనుగ్రహించాడు తిరువాయుడికి, అది రాయాలి, ప్రతి తీయాల రాయాల, అది రాసేదాని కోసమే కదా నంబిళ్ళని పిలిచాడు, రాయాలి కదా. నీ చైరాత ఎట్లా ఉండదు, నువ్వు నాకు రాసి చూపి అని చెప్పి ఒక తాళపత్రంలో రాసి చూపి చెప్పాడు. ఈయన ఏం చేశాడు, ఒక తాళపత్రం తీస్తున్నాడు, తీసుకొని ఏం చేశాడంటే ఏం రాశాడు తెలుసా, నంబిళ్ళ తిరువడిగలే శరణం, బట్టర్ తిరువడిగలే శరణం అని చెప్పి దాంట్లో రాసి ఆయన దగ్గర ఇచ్చాడు. ఎవరి దగ్గర, నంజీర్ దగ్గర ఇచ్చాడు. ఆశ్చర్యమైన మన గురు పరంపర ఉంటుంది, సామాన్యం కాదు. అందువల్ల పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు చూస్తాను, శ్రీరామాయణం చెప్పు, మహాభారతం చెప్పు, కృష్ణ అష్టోత్తరం చెప్పాల జప్తవ్యం గురు పరంపరయం ద్వయం ఉంటారు. గురు పరంపర ద్వయం ఎప్పుడు చెప్పుకుంటా ఉండాలంటారు. అప్పుడు గురు పరంపర చెప్తేనే మనకు మోక్షం, వేరే ఆనందం ఇది అక్కర్లేదు. అట్లాంటి గురు పరంపర ఇది. ఎందుకు ఇప్పుడు రాసేశాడు తాళపత్రంలో, ఏం రాశాడు, నంజీయర్ తిరువడిగలే శరణం, బట్టర్ తిరువడిగలే శరణం రాశాడు. మనమంతా ఏం రాస్తాము, నాకు బాగా పెద్ద మేధావిలాసం పెద్దగా ఒక స్వామి చదివి ఉండాలి అనుకుని 4 శాస్త్రాలు బాగా చదివి ఉన్నాడు, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం ఇదంతా బాగా చదివాడు, పెద్ద మేధావిలాసంగా ఉంటాడు, పెద్ద పండితులుగా ఉంటాడంటే అప్పుడు ఏం చెప్తారు, స్వామి ఇక్కడ నేను రాసి ఇక్కడ సర్టిఫికేట్ తీసి పెట్టుకున్నాను, ఇక్కడ రాసి నేను ఇక్కడ సర్టిఫికేట్ తీసి పెట్టుకున్నాను, ఇలా ఇప్పుడు ఉద్యోగం పోవాలంటే ఏం సర్టిఫికేట్ పెట్టుకోవడానికి అడుగుతారు కదా. ఇదంతా ఆయన రాసి ఉండొచ్చు కదా, నాకు తర్కశాస్త్రం తెలుసు, న్యాయశాస్త్రం తెలుసు, మీమాంసా శాస్త్రం తెలుసు, ఈ ప్రకారం 4 వేదాలు పూర్తిగా చదువుకున్నాను అని చెప్పి అదంతా రాయనే లేదు. ఏం రాశాడంటే బట్టర్ తిరువడిగలే శరణం, నంజీర్ తిరువడిగలే శరణం చెప్పి రాసి చేశాడు. నంజీర్ చూశాడు, చూసి దాన్ని తీసుకుని చూసిన తర్వాత ఆయనకేం కావాలా, చైరాత బాగుండాలని చెప్పి ఆయన అభిప్రాయం. నంజీర్ ఎందుకోసం నంబిళ్ళని పిలిచాడంటే చైరాత బాగుండాలని చెప్పి చూస్తే చాలా బాగుండదు, ఆశ్చర్యంగా ఉండదు. అట్లంటే ముత్యాలలాగా ఒక్కొక్క అక్షరాలు ముత్యాలలాగా ఉండదు, చాలా బాగుండదు. అయితే బాగానే ఉండదు, పర్వాలేదే. నంబిరమాలు ఎట్లా నాకు కళ్ళ చెప్పాడో, కళ్ళంటే స్వప్నంలో యథా ప్రకారం చెప్పాడో ఆ ప్రకారమే పరాశర భట్టర్ అనుగ్రహం వల్ల బాగా ముత్యాలలాగా బాగానే ఉండదు. అయితే ఈయన దగ్గర రాయనిస్తే బాగా రాస్తాడు అని చెప్పి అనుకున్నాడు. అయితే కూడా కొద్ది సందేహం ఉండదు. ఆ కాలంలో కొంచానికి నమ్మరు ఎవరే. ఏం సందేహం అంటే ఈయన ఏ సంప్రదాయం తిరుమల కాపేసుకుంటాడు అంత ఉండదు. అయినా కూడా ఈయన ఎట్లాంటి సంప్రదాయం, ఈయన ఎవరి దగ్గర ఈయన కాలక్షేపం చేశాడు, ఇప్పుడు కూడా మన సంప్రదాయంలో ఎవరన్నా కాలక్షేపం చెయ్యాలా అనుకునే, స్వామి ఈయన కాలక్షేపం చేస్తారంటే బాగా చదివాడండి కాలక్షేపం చేస్తారంటే వాళ్ళు చదివేది గురించి అడగరు. నువ్వు ఎవరి దగ్గర కాలక్షేపం నేర్చుకున్నావు అడుగుతావు, వాళ్ళ పేరు చెప్పుంటారు. ఆ స్వామి పేరు చెప్తే ఆయన దగ్గర అటైతే చేయింటారు. అది ఎవరే లేదు, నీ పుస్తకాలు చూసి తెలుసుకున్నా అంటే నీ కాలక్షేపం లేదు, ఏం లేదు కనిపిస్తారు. ఇప్పుడు కూడా అది ఆ సంప్రదాయాన్ని పెట్టుకున్నాడు. ఆ ప్రకారం నంబిళ్ళ ఎవరి దగ్గర కాలక్షేపం విన్నాడు ఏమంటే, ఈ 9,000 పడి రాయాలంటే దానికి ఉండే యోగ్యత కావాలి కదా. సామాన్యంగా ఏదో వాక్యంలో ఉండేటోడు రాయిని కాదే, ఈదలో పోయేటోడు రాయిని కాదే. వాళ్ళు కూడా బాగా ముత్యాలుగా రాస్తారంటే, వాళ్ళు రాసిస్తారంటే ఆ ప్రకారం రాయిని కాదు. అప్పుడు ఈయనకి ఆ యోగ్యత ఉండదా ఏమంటే, ఇది రాయాలంటే విలక్షణ అధికారిగా ఉండాలా, విలక్షణమైన అధికారిగా ఉండాలి కదా. అప్పుడు అధికారిగా ఉంటేదా రాయడం వద్ది.
నంబిల్లే ఆయన ఎవరు? ఆయన పేరు వరదాచారి. వరదాచారి ఎవరు? నువ్వు ఎవరని నాకు తెలవలేదే, నీకు ఎట్టాడు నాకు తెలవలేదే. తిరుమన్ కాపీ వేసుకొని పంచగద్యం కట్టుకొని బాగానే వచ్చిన్నాడు, తేజస్సు అన్నాడు. నాకు తెలవలేదే అని చెప్పి అట్లే ఒకలాగా సందేహంతో చూస్తున్నాడు. ఇది తెలుసుకున్నాడు నంబిల్లె. తెలుసుకొని ఏం చెప్పాడు, వెంటనే అట్నే సాష్టాంగా ఆయన తిరువడి పట్టుకున్నాడు. నంచియ తిరువడి పట్టుకున్నాడు. ఇదిదా సంప్రదాయంలో చాలా ముఖ్యం. నంచియ తిరువడి పట్టుకొని ఆయన కోరుకుంటున్నాడు, స్వామి దేవుని నన్ను అంగీకారం చేసుకోవాలా, నన్ను తీసుకోవాలా. తీసుకొని ఏం చేయాలి తెలుసా, నువ్వు ఎట్లా నన్ను వినియోగం చేసుకోవాలా అనుకుంటావో ఆ ప్రకారం నన్ను వినియోగం చేసుకోవచ్చు. ఇది నీ సొమ్ము. చెప్పే దేవుడు నంబిల్ల నంచియ చేస్తున్నాడు. ఇది నాది కాదు, ఈ సొమ్ము నీది, ఇది నీ సొమ్ము. నీ సొమ్ము కాబట్టి దీన్ని వినియోగం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏదో ఒక వస్తువు ఇక్కడ పెట్టాను, ఆ వస్తువు నన్ను ఎందుకు ఇక్కడ పెట్టిన అడగద్దా? అడగదు. మళ్ళీ తీసి ఈ పక్క పెట్టాను, నన్ను ఎందుకు ఇంచేపు ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ అడగద్దా? అడగదు. అదే ప్రకారం నేను, దీన్ని నీ సొమ్ము, నువ్వు ఎట్లా పెట్టాలనుకోవో ఆ ప్రకారం పెట్టుకో, నన్ను వదిలేబాక, నాకు నీ తిరువడి తప్ప వేరే ఏం లేదు అని చెప్పి ఆయన తిరువడిలో సాష్టాంగా పడి పూర్తిగా ఆ తిరువడి గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రార్థన పెట్టను కట్టిన తర్వాత వెంటనే సరే ఇది రాయిని ఇవ్వాలి కదా, ఇవ్వాలి. అప్పుడు కూడా నంచి ఇవ్వాల చెప్పిన తర్వాత సరే కూర్చో, నంచి నంబిల్లని సరే నువ్వు కూర్చో. ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ 9,000 పడి 9,000 పడి నేను వ్యాఖ్యానం రాశాను కదా, ఇది పూర్తిగా నీకు కాలక్షేపంగా చెప్తాను. ఏమంటే ఈయన మళ్ళీ తిప్పి రాయాలి కదా. తిప్పి రాయాలంటే మనం ఏమో ఇప్పుడు మనం జెరాక్స్ చెప్తామే, ఆ ప్రకారం కాదు. మనం ఏ రాసామో లేదా ఏం ప్రింట్ చేసామో అది ఆ మిషన్లో పెడితే అది వెంటనే అది ఒక స్విచ్ నొక్కితే వెంటనే జెరాక్స్ వచ్చేస్తుంది. ఆ ప్రకారం కాదు ఇది. దీన్ని రాయాలంటే విషయం తెలుసుకుని ఉండాలా, సంప్రదాయ విషయం తెలియాలా, ఆ తిరువాయుడి విషయం తెలియాలా, ఆచార్య ప్రభావం తెలియాలా. అందువల్ల ఆయన కూర్చోబెట్టి తిరువాయుడి కాలక్షేపం పూర్తిగా ఒకసారి ఆయన చెప్పేశారు. తిరువాయుడు ఆ 9,000 ఏమేమి ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏమేమి కాలక్షేపం, ఇది పూర్తిగా ఎట్లా అంటే చాలా ఫాస్ట్ గా చెప్పాడు. అంటే టైం లేదు కదా, చాలా ఫాస్ట్ గా చెప్పాడు. ఎవరికి? ఆ వరదాచార్యరనే నంబిల్లికి పూర్తిగా చెప్పాడు. చెప్పని అంతా వినుకున్నాడు 2 చెవులు. మనకంతా వినిందంటే అది కాలక్షేపం అయిపోయిన ఒక 10 నిమిషాల మర్చిపోతా. సరే అప్పుంటే కాలక్షేపం తెలుసుకుంటామని అర్థం తెలుసుకుంటామని నమ్మకంలో చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పూర్తిగా 2 చెవులు విన్నాడు. అదంతా ఏం పూర్తిగా విన్నాడు. ఇప్పుడు ఆయన ఏమేమి చెప్పాడు, ఎట్లా చెప్పాడు, ఏ ప్రకారం చెప్పాడు అంది విన్నాడు. వినేసి కాలక్షేపం పూర్తి అయిపోయింది, శాతవర అయిపోయింది. శాతవర అయిపోయిన తర్వాత సరే ఇదిగో నీ దగ్గర ఇస్తున్నాను, ఇదిగో 9,000 పడి నేను రాసింది, దీన్ని 2-3 కాపీ ఎత్తాలా, అందువల్ల ఎత్తుకొని చెప్పి ఏం చేశాడు, ఆ కట్టలు ఉంటుంది కదా, ఆ తాళపత్రాల కట్టలు, ఆ కట్టలు అట్నే నంబిల్లి దగ్గర ఇచ్చేశాడు. నంబిల్లి అంటే వరదాచార్య ఇచ్చేశాడు. ఆయన ఏం చేశాడు, దాన్ని తీసుకుని శిరస్సు మీద పెట్టుకున్నాడు. దాన్ని అట్నే ఎత్తి శిరస్సు మీద పెట్టుకొని భుజం మీద పెట్టుకొని ఇక్కడి నుంచి ఆపకపోవాలి కదా. ఆయన తిరుమల లేకుండా ఈయన ఉండేది శ్రీరంగంలో, ఎవరు నంచియర్. ఆయన ఉండేది ఆ కావేరి రివర్ ఉన్నాయి కదా, దాన్ని దాటి అట్టపక్క పోవాలా. అక్కడ దానికి నంబూరుని ఊరు, ఆ ఊర్లో ఆయన తిరుమలకి ఉండదు. అందువల్ల దీన్ని దాటిపోవాలి కదా. ఆయనకి ఈత బాగా తెలుసు, స్విమ్మింగ్ ఇంత బాగా తెలుసు, ఈత బాగా తెలుసు. పోవాలని చెప్పి నేను కావేరి దిగినప్పుడు అప్పుడు నీళ్ళు కొంచెమే ఉండేది, నీళ్ళు కొంచెంగా ఉండాలి కదా. అందువల్ల అక్కడంతా వాళ్ళు పరిశలు అంటే ఇక్కడ ఆ పక్క పోయేదానికి బోట్ పెట్టుకుంటారు కదా, పడవ పెట్టుకుంటారు కదా. ఆ పడవలో ఈయన పోల, అదేంటి మన పడవలో పోయేది, మనం నడిచేపోతామని చెప్పి నడిచేపోతాం. అంటే అంత బాగా నీళ్ళు తక్కువగా ఉండింది. అది కాకుండా ఈయనకి చిన్న ఏజ్ కదా, ఈయనకి ఈతంతా బాగా తెలుసు. నడిచేపోతామని చెప్పి దిగి అట్లా నడిచి దాటి ఆ పక్క పోతామని చెప్పి, అందుకు కొంచెం అది కాబట్టి పడవంతా రావటానికి కొంచెం ఆలస్యం అవుద్ది, లేట్ అవుద్ది. అది పోయి ఉంటుంది, ఆ పక్క వదిలేసి రాను.
అది లేట్ అవద్ది అని చెప్పి ఈ కంచె అక్కడ పోయాడు. పోయిన తర్వాత అది ఏమవుతుందో ఈశ్వర సంకల్పం ఎల్ల వచ్చేసింది, కావేరికి ఎల్ల వచ్చేసింది. ఇప్పుడు లాగా అప్పుడుందా డ్యామ్ అంతా లేదు. ఇప్పుడు డ్యామ్ కట్టేశారు కదా, అది డ్యామ్ తెలుస్తున్నాము అని చెప్పి నోటీస్ ఇస్తారు, తెలిసిపోద్ది. ఆ ప్రకారంతో కాదు, అట్టపక్క వర్షం వచ్చిందంటే తెలవదు. కర్ణాటకలో వర్షం వచ్చిందంటే కావేరిలో ఎల్ల వచ్చేస్తుంది. అందువల్ల ఎల్ల వచ్చేసింది. అయినా కూడా ఈయనకేం భయం లేదు, ఈయనకి ఈత తెలుసు కాబట్టి ఈయన ఏం చేసి అయితే ఆ పూర్తిగా ఆ కట్ట పూర్తిగా ఉంటది. నంజీరు రాసిన ఆ 9,000 కట్ట పూర్తిగా ఉంటది. ఓ అది ఏం చేసాడు, పైకి ఉత్తిరి ఉండదు కదా, ఈ ఉత్తిరిలో పూర్తిగా చుట్టాడు, శిరస్సు మీద పెట్టుకున్నాడు. శిరస్సు మీద పెట్టుకొని ఓ అది తడవకూడదు అని చెప్పి శిరస్సు మీద పెట్టుకుని అట్లే ఈత కొట్టుకుంటూ అట్లే పోతున్నాడు. కానీ విచిత్ర ఈశ్వర సంకల్పం ఏమైందంటే ఆ ఎల్లవలో ఇది కొట్టుకుపోయింది. నంజీరిచ్చిన 9,000 వాళ్ళ తాళపత్రం పూర్తిగా ఎల్లవల పూడ్చింది. ఇప్పుడుగా ఆచార్య దగ్గర పోయినాడు, పూర్తిగా పోయింది. ఏం చేసేది? ఓ పోయిందే అని చెప్పి అయితే ఈయన వచ్చేసాడు. ఈయన గీత తెలిసి ఈయన వచ్చేసాడు. పోయింది వచ్చి అక్కడ ఆ కావేరి పక్కనే పండుకొని ఏడుస్తున్నాడు. అట్లా ఏడుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉండేటోళ్ళు అందరూ వచ్చి ఆ గ్రామంలో ఉంటారు కదా, విలేజ్ ఉంటారు, ఏమైంది స్వామి, ఎందుకు వ్యసనపడుతున్నావా, శ్రమ పడుతున్నావా, ఏమైందంటే అప్పుడు ఉండే చెప్తున్నావా, ఆచార్యుడు ఇచ్చాడు, ఆచార్యుడు ప్రసాదంగా నేను తీసుకొచ్చాను. అయితే తీసుకొచ్చిన తర్వాత అది నేను ధారపోసాను. ఎంత పాపిష్టోడు, నేను అంత పాపం చేసినాను, నేను అంత పాపిష్టోడు. ఆ పాపిష్టోడు కాబట్టి ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని నేను ధారపోసాను ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ ఏం చేసాడు, ఆయన సమాధానం చేసి సరే ఇంటికి పోదాం రండి అని చెప్పి ఆయన తీసుకుని నడవను కూడా కాల మయక్కమైపోయింది. ఆయన పోయిందే అంటే దొరకకుండా ఉండే ఆచార కటాక్షం దొరకద్దా? ఆయనగా పిలిచి ఇచ్చాడు, నేను పోనేలేదు. ఆయన శిష్యులు వచ్చారు, నా ఊరికి వచ్చాడు, నన్ను పిలిచాడు. ఆయన కటాక్షం పరిపూర్ణంగా దొరికింది అని చెప్పి ఆనందంగా ఉన్నప్పుడు నాకు ఈ వారం అయిపోయింది అని చెప్పి ఓ పోయింది నాకు ఆయన కటాక్షం పూర్తిగా నేనే ధారపోసుకున్నాను అని చెప్పి ఈ ప్రకారం ఉండటం. నేరుగా ఇంటికి తీసుకుపోయారు వాళ్ళు. ఇంటికి తీసుకుపోయి రాత్రి అంతా నిద్ర లేదు. ఆయన భార్యకి చెప్పాడు, ధర్మపతిని ఉంటుంది కదా నంబిల్లె వరదాచార్య, ఆయన ధర్మపతి చెప్పాడు. ఆమె ఏం చేసింది, ఓ స్వామి ఈ ప్రకారం అయిపోయిందనే ఆమెకును ఏం కాకుండా పడిపోయింది. ఇద్దరు పడిపోయి రాత్రి పూర్తిగా ఇదే వ్యసనంలో ఉన్నారు. నిద్రపోలే ఏం పోలా, తెల్లారితే లేవటానికి భక్తి లేదు. పోయింది ఆచార్యుడి ప్రసాదం పోయింది, ఏం చెయ్యాలి ఇట్లనే వాళ్ళు ఏడుచుకున్నారు. అయింది మరుస రోజు ఉదయం పూట సాయంకాలం 4-5 గంటలు అయిపోయింది. ఇంకా లేయిలా పడకనే ఉన్నారు. వాళ్ళ వల్ల లేయిన కాల ఆ మయక్కల్లోనే ఉన్నారు. ఇట్లా ఈ ప్రకారం అయిపోయింది అంటే అప్పుడు ధర్మపతిని చెప్తుంది, ఆయన భార్య చెప్పింది, స్వామి మీరు ఇట్లనే ఉంటే ఏమవద్ది ఏం జరిగి ఎట్లు సొమ్ము పోయింది, ఏం చేయనవద్ది. అయితే ఈ ప్రకారం ఉంటే ప్రయోజనం లేదు. మనకి ఇంట్లో పెరుమాళ్ళు ఉన్నారు కదా, ఆయనకి ఆరాధన ఉదయమే చేయాలి కదా. ఇప్పుడు సాయంకాలం 5 గంటలు అయిపోయింది, ఇంకా మీరు స్నానం కూడా చేయలేదు, ఏం చేయలేదు, ఇట్లా ఏడ్చుకుంటా ఉంటే ఏమవద్ది. మన పెరుమాళ్ళ కన్నా ఆరాధన చేయాలి, నిత్యపడి పెరుమాళ్ళ ఆరాధన కదా, ఆ ఆరాధన చెయ్యాలి కదా అని చెప్పి ఆమె లేపి మీరు స్నానం చేసుకొని ఏం చేయాలా, సాయంకాలం సంధ్యావనం చేయాలి కదా, దానికోసం స్నానం చేసుకొని వచ్చి నేరుగా మీ పెరుమాళ్ళకి ఏమేమి చేయాలి అది ఏంటంటే, పెరుమాళ్ళని వస్తువేని కాదు, మన వస్తువు ఉండొచ్చు, పెరుమాళ్ వస్తువేని కాదు, ఏదో ఒకటి చేసి పెరుమాళ్ళని తిరువారాధన చేయాలి కదా. అందువల్ల అని చెప్పి లేని చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం అట్లా లేచి ఆచార్యుడు తిరువడిని తెలుసుకొని లేస్తాడు. లేచినప్పుడు పెరుమాళ్ళు తిరువారాధన చేస్తాడు. అప్పుడు ఆ ధర్మపతిని ఏం చేయని చెప్తుంది, మీరు తిరువారాధన చేయండి, పెరుమాళ్ ఏదన్నా దారి చూపిస్తాడు. చూపించకుండా ఉంటాడు. ఒక ధర్మపతిని అంటే ఇట్లదా ఉండాలి. ధర్మపతిని మంత్రి స్థానం. పోయింది ఎందుకో దానికి వేసుకుంటాడు, అదేంటిది అది అంటే సొమ్మ, అది చెప్పకూడదు. ఆ సంప్రదాయం అంటే ఇద్దా సంప్రదాయం. కూరత్తాండాలు అట్టుదా ఉన్నారు. నంబిళ్ళ ధర్మపతిని ఆ ప్రకారంగా ఉన్నారు. ఈ ప్రకారానికి బుద్ధి చెప్పి మంత్రి స్థానం కదా, ఎప్పుడైనా కానీ
ఒక మొగుడు ముందుకు వస్తున్నాడంటే వెనకాల ఆడది ఉండాలని అర్థం. అది తెలుసుకోవాలి. అదే ప్రకారం ఒక మొగుడు పాడైపోతున్నా అంటే ఇది చేర్చిగా చెప్పాలి. అంత మాత్రం ఎవరికి స్త్రీలకి అంత భావం ఉండాలి. ఇందుకోసం ఆమె చెప్పింది, ఆ ధర్మపతిని చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె చెప్పిన మాటని ఎత్తుకొని నేరుగా పెరుమాళకి తిరువారానికి పోయినాడు. పోయిన తర్వాత ఆయనకి సరే నీకు ఎట్లా అనుగ్రహం దొరకద్ది లే అని చెప్పిన తర్వాత లేచిపోయాడు. లేచిపోయి అంత తిరువారంతా చేశాడు. తిరువారాన్ని చేసినప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయిపోయిన తర్వాత చాలసిపోయాడు కదా. రాత్రి నిద్ర లేదు. ఆ నంజి ప్రసాదాన్ని పూర్తిగా ధారపోసేది, అది ఒక పక్క పెద్ద వ్యసనం. ఇదంతా ఉండదనే చాలా ఆలస్యం అయిపోయింది. ఒక టైర్డ్ అయిపోయింది. టైర్డ్ అయిపోయిన తర్వాత ఏం చేయండి, అట్లనే కొంచెం అట్లా కన్ను కొరికాడు. అట్లా నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు నంబెరుమాళ్, ఈయన పెరుమాళకి ఏం తెలిసిన పేరు, ఈయన తిరువారాధన పెరుమాళకి రంగనాథుడిని పేరు. నంబిల్లె తిరువారాధన పెరుమాళకి రంగనాథుడిని పేరు, రంగరాజన్ని పేరు. అప్పుడు ఆ రంగరాజన్ ఏం చేశాడు, తిరువారాధన అయిపోయింది. అయితే ఇంకా భోజనం చేయలే. ఈయనకి చాలా టైర్డ్ గా ఉండాలని చెప్పి అట్లా కొంచెం ఆనాడు. అట్లా నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత అప్పుడు స్వప్నంలో ఆ రంగరాజుడు వస్తున్నాడు. వచ్చి ఏ నంబిలంటే ఏ పేరు, వరదాచార్యుని పేరు. ఏ వరదాచార్య, నువ్వు ఏం వ్యసన పడబాక, ఏం భయపడబాక, నువ్వు పోయిందే ఆచార్యుడు సొమ్ము పోయిందని భయపడబాక. ఆచార్యుడు అనుగ్రహం, నంజీర్ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉండదు. నువ్వు ఏం చేస్తావంటే కొత్తగా తాళపత్రం తీసుకొచ్చి నువ్వు రాయిని స్టార్ట్ చేయి. ఆయన ఎట్లా రాశాడో, ఆయన ఏ ప్రకారం ఉపదరాయకుడు రాశాడో ఆ ప్రకారం నువ్వు రాస్తావు. ఎందుకంటే అది కాలక్షేపం పూర్తిగా నీ వినుండావు. అది మాత్రం కాదు, ఆయన అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉండే, నేను నీకు అనుగ్రహం చేస్తాను, అందువల్ల నువ్వు రాస్తావని చెప్పి స్వప్నంలో ఈ మాట పెరుమాళ్ చెప్పాడు. ఎప్పుడు సాయంకాలం 5 గంటలు తిరువారం చేస్తున్నాడు. అప్పుడు ఏదో కొన్ని కళ్ళు కొరికాడు. అట్లా కళ్ళు మూసినప్పుడు అప్పుడు స్వప్నంలో పెరుమాళ్ ఈ ప్రకారం చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఈయనకి ఒక నమ్మకం వచ్చింది. ఓ ఈ ప్రకారం నేను చెప్పి ఏం చేయలేదు, వెంటనే రాయన స్టార్ట్ చేస్తాడు. నాయన చెప్తే నీకు నంజీర్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఈయనకు ఒక నమ్మకం వచ్చి అది రాయన స్టార్ట్ చేశాడు. అయితే ఈయన చెప్పింది 36,000. ఇప్పుడు నంజీర్ కోసం రాయాల్సింది 9,000. ఈ రెండు మీరు కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ఈయన 30 నంబిల్ల ఈడంటే 36,000. అది సుధప్రకాశికాచార్యుని సుధప్రకాశిక అర్థం ప్రకారం నంబిల్ల ఈడు. ఇది 9,000 అనేది శ్రీభాష్యం లెక్క. అందువల్ల ఈ లెక్కను ఈయన వెనకాల రాబోద్ది, వెనకాల 36,000 రాబోద్ది. అందువల్ల ఏం చేశాడు, ఈయన స్టార్ట్ చేశాడు. శ్రీయపతియాయ్ అవాప్త సమస్త కామనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకనాన సర్వేశ్వరన్ మారి బలబిరప్పం పిరంది என்கிறபடியே ஜன்ம பரம்பரைகளே தோல் மாறி நித்திய சம்சாரிய போந்த இவரை அடியடைந்து உள்ளம் தேறி ஈரிலின்பத் திருவெல்லம் யான் மூழ்கல் என்று முதலிலே சொல்ல వల్లరాంబడియాగ మొదలడియలే విశేష కటాక్షం పన్ని అరుడినాన్ని చెప్పి ఇది మొదలు శ్రీయపతి పడి ఇది నంబిల రాసింది. ఇది రాయల. ఈ ప్రకారం నంజీర్ ఏం రాశాడో దాన్ని రాని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత నంబిల్ల ఏమేమంతా ఈయన కాలక్షేపం చెప్పాడు కదా. కాలక్షేపం చెప్పిన తర్వాత నువ్వు రాయని చెప్పి ఆయన అనుగ్రహం చేశాడు. ఆ కాలక్షేపం చెప్పిందంతా గుర్తు చేసుకొని పూర్తిగా రాస్తున్నాడు. ఏ ప్రకారం చెప్పాడు, ఎట్లా చెప్పాడు, మనసులో పూర్తిగా అన్ని పెట్టుకున్నాడు. అదంతా పెట్టుకొని ఆ నంజీర్ ఏ ప్రకారం చెప్పి అదంతా రాస్తున్నాడు. అయితే రాసేటప్పుడు దాంట్లో ఒక్కొక్క శబ్దం ఉంటుంది కదా. చకారం ఉంటుంది, అదే ప్రకారం ఇచ్చిను ఉంటుంది. ఇదంతా ఏమేమి శబ్దం వస్తుందో ఒక్కటి కూడా వదలకుండా అన్ని పూర్తిగా రాశాడు. ఇంత ఒక్కో విషయం తెలుసా, కొన్ని తావులో నంజీర్కి కొన్ని సందేహాలు ఉండొచ్చు. సందేహాలు ఉన్నప్పుడు అక్కడ ఒకలాగా నంజీర్ రాసింటాడు, సందేహం ఉన్నట్టుగానే రాసింటాడు నంజీర్. ఈయన ప్రతిదన ఎత్తున్నాడు, అదే ప్రకారం రాయాలి కదా. అట్లా రాయకుండా ఆ సందేహం లేదు దానికి సరి చేసినట్టు దానికి ఉండే సమాధానం చెప్పినట్టుగా రాసేశాడు. అది కూడా చేర్చి రాసేశాడు. ఎక్కడికంతా
నంజీరు సందేహం ఉన్నట్టు రాశారో అదంతా ఏ సందేహం లేదని చెప్పి పూర్తిగా రాసేసాడు. అయిపోయింది. ఒబ్బదనాయన పూర్తిగా రాసి అయిపోయింది. తాళపత్రం రెడీ అయిపోయింది. ఆ కట్ట తీసుకున్నాడు. తీసుకుని నేరుగా శ్రీరంగానికి పోయాడు. ఈయన ఈ పక్క ఉన్నాడు నంబూరులో. అక్కడి మళ్ళా ఆ కావేరిలో దిగి అట్టపక్క పోయి శ్రీరంగానికి పోయి నంజీయ తిరుమల సమర్పించేశాడు. ఆ తాళపత్రం సమర్పించేశాడు. నంజీర చూసి చదువుతున్నాడు. నంజీర చుట్టూ చాలా శిష్యులు ఉంటారు. ఒక శిష్యులు కాదు, చాలా శిష్యులు ఉంటారు. అప్పుడు నంజీర దాన్ని చదవను చాలా ఆనందంగా ఉన్నది, చాలా బాగున్నది. నేను ఈ ప్రకారం రాయలేదు. నేను ఈ ప్రకారం ఏంటే ఆయన కొన్ని తవల సందేహాలు కొంచెం అట్లే కొంచెం వదిలేసిపోయాడు. నేను ఈ ప్రకారం రాయలేదే. అయితే చాలా బాగుండదు. ఇప్పుడు నంజీయర్ నంబిల్ల రాసింది దేనికోసం చూడాలా? చైరాత బాగుండదా అని చెప్పి తెలుసుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలా. చైరాత బాగా రాయాలా? అట్లాంటి చైరాత బాగా అక్షరంతో ముత్యాలలాగా ఉండాలా? అలాగా ముత్యాలలాగా ఎవరు రాస్తారో వాళ్ళని పిలిపించని చెప్పి పిలిచాడు. ఇప్పుడు ఆయన ఏం చేసుకుంటారా? ఆయన రాసింది ఆయన చదువుతున్నాడు. ఆయన ఏం రాజించాడో అది ఆయన చదివిపోతాడు, కానీ వేరేం లేదు. అయితే పూర్తిగా చదువుతున్నాడు. ఎందుకంటే నేను రాయకుండా ఉండేదంటే కొంచెం దీంట్లో యాడ్ అయ్యి ఉంటుంది. అయితే చాలా బాగుండదు. ఎట్లా ఉండాలి అని చెప్పి అదంతా చూస్తున్నాడు. అతను చూసిన తర్వాత నేను రాయలేదే. అయితే నేను రాసిన దానికన్నా ఇంకా బాగుండదు, ఇంకా అర్థాలు బాగా కనిపిస్తుంది అని చెప్పి ఈయనకి అంత ఆనందం ఉన్నప్పుడు. ఎందుకంటే నేను ఎక్కడెక్కడంతా సందేహాలు పెట్టుకుని రాసింటున్నాడో అక్కడంతా సందేహం లేకుండా బాగా వివరంగా పూర్తిగా రాసిండావే అని చెప్పి తెలుస్తుంది. ఇది తెలిసిన తర్వాత ఎవరిని? నంబిల్లని పిలిచి అడుగుతున్నాడు. నంజీయ, ఇదంతా నువ్వు ఎలా రాస్తీవి? నా దగ్గర నువ్వు ఒకసారి కాలక్షేపం విన్నావు, నేను ఒప్పుకుంటాను. అయినా కూడా విన్నా కూడా ఈ ప్రకారం ఎక్కడికంతా నాకు సందేహాలు ఉంటుంది అక్కడంతా అట్లా వదిలేసి ఉన్నాను. ఆ సందేహాలతో ఇంకా పూర్తిగా దానికి ఆ సందేహాలకు సమాధానం చెప్తూ రాసిండావే. ఎట్లా నువ్వు రాసేవి? ఎలా రాసావు? నీకు ఎట్లా ఈ అర్థంతో తెలిసింది అని చెప్పి నంజీరు అడుగుతున్నారు. ఇప్పుడు నంబిల్ల ఇంక మీద మనం మూసి పెట్టకూడదు. అంటే ఈయనకి ఆయన నంజీరిచ్చిన ఆ కట్టలు ఎల్లవల కొట్టుకుపోయిందనేది నంజీరికి తెలవదు. అది నంజీరికి తెలవదు. ఆయన నేరుగా అక్కడ గ్రామంలో ఉండేది తెలుసు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఆయన పూర్తిగా మళ్ళీ కొత్తగా రాసేసాడు. ఇదన్నీ ఎవరికి తెలియదు? నంజీరు తెలవదు. అప్పుడు ఏం చేశాడు నంబిల్ల? ఇంటి మీద మూసి పెట్టకూడదు, మనకి ఏం జరిగిందో అది పూర్తిగా చెప్పాలని చెప్పి ఇక్కడి నుంచి ఆయన మీరు ఇచ్చిన కట్టలన్నీ తీసుకుపోయాను, ఎల్లవల పూర్తిగా పొంగొట్టుకున్నాను. అంత పూర్తిగా మీ అనుగ్రహం నా పాపిస్తోడు, నేను ఆ పాపిస్తాను వల్ల పొంగొట్టుకున్నాను అని చెప్పేసి దాని తర్వాత నేను రాశాను అని చెప్పి చెప్తే, ఓ నీకు ఇంత భగవద్ అనుగ్రహమా? ఇట్లాంటి ఆచార అనుగ్రహం ఎవరికి దొరకద్ది? ఇట్లాంటి ఆచార అనుగ్రహం ఎవరికి దొరకద్ది? నా ఆచార్యుడు చెప్పాడు, నంజీరు చెప్తాడు, నా ఆచార్యుడు చెప్పాడు, ఒక కొడుకుని ఎదుక్కో అని చెప్పాడు. ఈ సంప్రదాయానికి పరాశర భట్టు చెప్పాడు, ఈ సంప్రదాయానికి ఒక కొడుకుని ఎదుక్కో అని చెప్పాడు. నువ్వు నా కొడుకో. కొడుకుంటే ఏం తెలిసిన అర్థం? పిల్లైన అర్థం. నమ్ పిల్లయో నమ్మంటే నా కొడుకో. అప్పుడు పేరు వచ్చింది నంబిల్లేని. అప్పుడు నంజీయర్ వరదాచార్యుని పేరు ఎవరికి? నంబిల్లకి. ఆ వరదాచార్యుని పేరున నంబిల్లకి నంబిల్లేని పేరు ఇచ్చింది ఎవరు? ఈ ప్రకారం జరిగిన తర్వాత నా కొడుకు ఎంత మీద ఎట్లా ఉంటాడో ఎట్లా నా ఆచార్యుడు చెప్పేసిపోయాడే. ఈ సంప్రదాయాన్ని బాగా తీసుకొచ్చేది కొడుకుని ఎత్తుక్కో అని చెప్పాడు. ఆయన మాట ఫలించింది. ఆయన అనుగ్రహం వల్ల నీకు పరిపూర్ణమైన కటాక్షం దొరికింది అని చెప్పి ఏమిటి ఆయన పరంపదం పోయినప్పుడు ఈ మాట నాకు చెప్పాడు. అందువల్ల నువ్వు కొడుకుని ఎత్తుక్కోదుకున్న అందువల్ల ఈ దర్శనానికి ఆ నిర్వాహం చేసిన దొరికేని చెప్పి నా పిల్లయో, నా కొడుకో అని చెప్పి ఆయన ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు ఆ నంబూరు వరదాచార్యుడికి నంబిల్లేని పేరు వచ్చింది.
ఇంకా 36,000 వ్యాఖ్యానం ఇంకా రాలా. ఇది நஞ்சீர் 9,000 படி వ్యాఖ్యానం. మనం ముందుగానే చూసినాం. తంచీరై జ్ఞానియர்கள் పెద్ద కథ అండి ఇది. అని వచ్చి చాలా సులభంగా చెప్తున్నాం. ఇది ఇంకా పోవాలంటే ఇదే ఒక 4 కాలక్షేమం పొంది పోతా ఉంటుంది. మనం ఇది పూర్తి చేసి మళ్ళీ ఇంకో గ్రంథం తీసుకోవాలని చెప్తా చెప్తాం. అప్పుడు தஞ்சீரை ஞானியர்கள் தாம் புகழும் வேதாந்தி நஞ்சீயர் தாம் பட்டன் நல்லருளால் ఎంజాద ఆర్వముడన్ మారన్ మరైపురై అన్వరైతది 19,000 ముందు మనం చూసాము. అది బట్టర్ అనుగ్రహం వల్ల చేశారండి. అయితే అది ఎట్లా వెనకాల వచ్చిందంటే నంబిళ్ళ రాశాడు. రాసిన తర్వాత అది వచ్చాడు. ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఈ దర్శనానికి నిర్వాహకం చేసుడు నువ్వే అని చెప్పి ఆ రోజు నుంచి నంబిళ్ళైన ఒక తీర్మానం వచ్చింది. ఎందువల్ల పుత్ర వాత్సల్యం. నా కొడుకు నంజీర్ ఏం చేశాడు, నంబిల్లి ఆయన కొడుకు అని చెప్పినాడు. అట్నే ఆలింగనం చేస్తున్నాడు. చేసుకొని ఆయన తిరువారాధనలో ఆయర్తేవును ఒక పెరుమాళ్, కృష్ణుడికి పేరు ఆ పేరు ఆయర్తేవునికి పెరుమాళ్. ఆ పెరుమాళ్ తీసి ఆయన తెచ్చాడు. ఇదిగో నువ్వు పెట్టుకొని నువ్వు తిరువారాధన చెయ్యి. పెరుమాళ్ళని సామాన్యంగా ఎవరు సొమ్ము ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వాకిలి ఇస్తారు, తిరువారాధన పెరుమాళ్ళు ఇస్తారంటే ఇవ్వరు. అయితే ఆ తిరువారాధన పెరుమాళ్ళని ఏరికి వచ్చేసాడు. ఆయన శిష్యుడైన నంబిల్కి ఇచ్చేసాడు. ఇప్పుడు వరదాచార్యకి నంబిల్లని ఒక పేరు వచ్చేసింది. ఇంకా ఆయన నంబిల్ల. ఇప్పుడు ఏమైంది, ఆయన దర్శన ప్రవర్తకాచార్యుడు. ఇప్పుడు నంజీర్ తర్వాత ఆయనే అయిపోయింది. ఇంకా మీద మీరు ఏం చెప్పారు, మీరే నంబిలకు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఆశ్చర్యమైన అనుగ్రహం అయింది. ఇప్పుడు 9,000 పడి వ్యాఖ్యానం వచ్చేసింది. నంబిల రాసేసిన వచ్చేసింది. అయితే కూడా దీంతో నిలపలా నంజీర్. 9,000 వ్యాఖ్యానం వచ్చేసింది. దీంతో నిలపలా. నంజీర్ తిరువులలో చాలా ప్రీతి, చాలా చెయ్యాలని అభిప్రాయం ఉండదు. ఎందుకంటే మొదట స్వామి ఎబ్బెరుమానార్ తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని నియమనం చేసి 6,000 పడి రాశాడు. అయితే అది వచ్చేసింది. దాని తర్వాత నా ఆచార్యుడు పరాశర భట్టర్ ఆయన నియమనం చేసి పైగా 9,000 పడి వచ్చేసింది. అది వచ్చేసింది. ఇప్పుడు సరిగా ఉండదు. అయితే దీని తర్వాత దీనికన్నా ఇంకోటి పెద్దదిగా రావాలా అని నంజీర్కి అభిప్రాయం. దీని తర్వాత దీనికన్నా ఇంకోటి పెద్దదిగా రావాలా అని చెప్పి అంజీర్ అభిప్రాయం. ఎట్లా వస్తుంది, నా శిష్యుడైన నంబిళ్ళ రాయాలని చెప్పి ఈయన మనసులో పెట్టుకున్నాడు. నా శిష్యుడైన నంబిళ్ళ రాయాలని చెప్పి ఈయన చెప్పల, ఈయన మనసులో పూర్తిగా ఉండాలి. అదే ఏంది 7,36,000 పడి అది రావాలని కొన్నాడు. అప్పుడు ఆ మనోరథం పెట్టుకుంటే అది జరగాలి కదా. అయితే అది రావాలంటే నంబిళ్ళ ఇంకా చాలా తెలుసుకోవాలి కదా. ఒక్కసారిదైనా కాలక్షేమం విన్నాడు నంజీర్ దగ్గర. దాని తర్వాత 9,000 పడి రాసిచ్చేసాడు. అది ఎల్లవల ధారపోయింది ఆ తాళపత్రాలు. తర్వాత ఆయన ఇంటికి పోయి రాసిచ్చేసాడు. ఒక్కసారిగా కాలక్షేపం విన్నాడు. అప్పుడే దీని నుంచి ఏం తెలుస్తుందంటే, ఏ కాలక్షేపమైనా ఒక్కసారి వింటే లాభం లేదు, మళ్ళా వినాలని. మనం ఒక్కసారి వినేదానికే రావాలన్న స్వామి అనుకుంటాం. అప్పుడు మళ్ళా వినాలని ఒక్కసారియే కదా విన్నాడు. అందువల్ల ఈ 9,000 పడి ఇది ఒకటే సాల్దు, ఇంకా పుట్టాల అని చెప్పి ఆళ్వారు అనుగ్రహం వల్ల, నా ఆచార్యుడు పరాశర పడ్డ అనుగ్రహం వల్ల ఇంకా 100,000. ఇది 9,000 కదా, 100,000 పడి అనుగ్రహం చెయ్యాలి. అన్ని అర్థాలు పూర్తిగా ఉండాలని చెప్పి నంజీర్కి అభిప్రాయం. స్వామి ఆ అభిప్రాయం ఉంటే వచ్చేసిందా అంటే, ఆ అభిప్రాయంలో ఏమేమి అర్థమో అన్ని అర్థం నంజీర్ మనసులో ఉండాలి. నంజీర్ మనసులో ఆళ్వారు ఏ ప్రకారం తిరువాయుని అనుగ్రహించారు, ఏమేమి అర్థాలు ఉండాలి అన్ని నాదవుని ప్రారంభించి అది నంజీర్ పర్యంతం వచ్చింది. అన్ని నంజీర్ మనసులో పూర్తిగా ఉండాలి. అయితే నంబిళ్ళకి చెప్పాలి. అప్పుడు ఉంటే అది ఆయన రాసి ఉండొచ్చు. స్వామి 9,000 రాశాడు కదా, మిగతా పెద్దదిగా రాసి ఉండొచ్చు అంటే
అన్ని రాయన అవ్వదు, అన్ని ఒకరే రాయన వద్దంటే రాయన కాదు. అందువల్ల ఇంకా నా శిష్యుడిని పెట్టుకొని రాయాలా, అప్పుడు నేను ఏం చేయాలా, శిష్యుడికి నేను మళ్ళీ ఇదంతా ఉపదేశం చేయాలి కదా. అప్పుడంటే ఒక్క 9,000 కాదు, ఈ మారుగా 109,000 నేను కాలక్షేపం చేయాలని చెప్పి, అందువల్ల తిరువాయుమొయిని 100 సార్లు కాలక్షేపం చేసి 100 సారి నమ్మిన విన్నాడు నంజీయర్. ఒక్కసారి కాదు కాలక్షేపం. ఇప్పుడు మనకంతా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒకసారి ఉపదేశం 100 సార్లు చేస్తా అంటే, స్వామి ఇది 3 సంవత్సరాలు అవ్వద్దు ఇక మళ్ళీ మీరు 100 సార్లు చేస్తారా, మేము ఎవరు ఉంటాము అంటాం. అట్లా ఉన్నప్పుడు 100 కాలక్షేపం అంటే ఎట్లా స్వామి అవుద్ది? అయితే 100 కాలక్షేపం ఎంత అర్థాలు వస్తుంది. అందువల్ల చెయ్యాలని చెప్పి అన్ని అర్థాలు నంబిళ్ళకి ఇచ్చేసానంటే, వెనకటికి ఆ నంబిల్లే 36,000 ఒక గ్రంథాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి అభిప్రాయంలో ఆయన ఏం చేశాడు, 100 సార్లు కాలక్షేపం చేశాడు నంబిలికి. అందరికీ చేశాడు, అందరి విన్నాడు. నంబిళ్ళ ప్రధానం పెట్టుకుని విన్నాడు. నంబిళ్ళ 100 సార్లు కాలక్షేపం అంటే హృదయకమంలో పూర్తిగా పెట్టుకున్నాడు, పూర్తిగా ఇక్కడ పెట్టుకున్నాడు. ఎన్నెన్ని సార్లు చెప్పాడో అంతా పూర్తిగా చెప్పినాడు. అప్పుడు ఈ నంబిల్లదా ఇంకా పైకే కాలక్షేపం చేసి పెద్ద విద్వాంగా అయ్యి దాని తర్వాత 736 వ్యాఖ్యానం వరకు చేపెడతాడు. ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇది ఇంతవరకు నంజీయర్ చరిత్రం అయిపోయింది. మనం ఇప్పుడు చూడాల్సింది ఏది, నంబిళ్ళ 736 ఎట్లా వచ్చిందా, ఈ 2 పాసురాలకు ఉండే సమాధానం చూడాల. అయితే ఇప్పుడు అది చూడాలంటే దానికి ముందు నంజీయర్ అనుగ్రహం ఉంటేనే నంబిళ్ళకి వస్తుంది. ఆ అనుగ్రహం ఎలా వచ్చింది అని చెప్పి ఇంతవరకు మనం చూసాం. నంజీయర్ పరిపూర్ణమైన అనుగ్రహం. 100 సారి కాలక్షేపం చేసాడు తిరువావిడి. స్వామి 100 సారి అంటే ఎట్లా స్వామి, ఒక్కసారికి గడగడం చేసేస్తున్నా అంటే, వాళ్ళకి ఇద్దరికే జ్ఞానం, అపారమైన జ్ఞానం, అపారమైన జ్ఞానం. అట్లయితే 6 నెలలు కాదు 3 నెలలకు తిరువావిడి కాలక్షేపం పూర్తి అయిపోతుంది. ఒక రోజుకి 20 పాసరాలు 30 పాసరాలు కూడా అయిపోతుంది. అంత జ్ఞానం వాళ్ళకి ఏం లేదు. నమ్మాడు వారికి నాలాయిరాన్ని నాదముని ఇచ్చాడు. నమ్మాడు వారు నాదమునికి ఇచ్చాడు కదా 4000 పూర్తిగా, అంటే 4,000 పాసరాలు ఇచ్చాడు కదా. ఒక్కొక్క టైంలో అన్ని దారపోయిందని చెప్పాను. ఆ చరిత్ర అంతా మీకు గుర్తు ఉంటుంది అనే అభిప్రాయంలో ఆడు ఏం చెప్తున్నాడు. 4,000 పూర్తిగా పోయింది. దగ్గర 3,500 సంవత్సరంలో ఆ 4,000 పాసరాలు అనేది కనిపించలేదు. దాని తర్వాత నాదముని 823వ సంవత్సరాన్ని అవతారం చేశాడు. దాని తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత నమ్మాడు వారి దగ్గర పోయి ఉంటాడు. అక్కడ యోగ ప్రభావంలో పూర్తిగా తీసుకున్నాడు. ఎంతసేపు తీసుకుంటాడు? ఇప్పుడు మన 4000 సేవాకాలం పెట్టుకోవాలనుకోండి, ఎంతసేపు చేస్తామా స్వామి? 4000 సేవాకాలంతో ఒక రోజుకి 400, అప్పుడే 10 రోజులు అవదండి, 10 రోజులు సేవాకాలం చేయాలండి అంటారు కదా. సరే సేవాకాలం సరే, దాని అర్థాలని అర్థమా? తిరువాయుడికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటున్నారు. మళ్ళీ మిగతా 3,000 పాసరాలకి అది ఒక 7 సంవత్సరాలు పెట్టుకుంటే 10 సంవత్సరాలు అవుతుందండి. అట్టయితే 10 సంవత్సరాలు ఈ 4000 దివ్య ప్రబంధాన్ని అర్థంతా కూడా నాదమునికి నమ్మాడు వారు ఇచ్చి ఉంటాడా? 10 నిమిషాలు అంతే, 10 నిమిషాలు అంతే. స్వామి 10 నిమిషాలు 4,000 ఎలా ఇస్తారండి? ఎట్లా చేస్తారంటే, ఇద్దరు యోగి ఇచ్చారు కదా, అదే ప్రకారం అంత జ్ఞానం నంజీయరికి ఉండాలి, నంబిళ్ళకి ఉండాలి. 3 నెలలు 4 నెలలనే తిరువావిడి 1000 పాసరాలు పూర్తిగా కాలక్షేపం అయింది. అయితే ఎట్లా అవుతుందంటే, మనం చెప్పే కాలక్షేపం లాగా మన కాలక్షేపం 4 సంవత్సరాలు అవుద్ది, దానికన్నా ఇంకా ఎక్కువ విషయాలు ఉంటుంది. అయితే 3 నెలలు అయిపోతుంది. ఎందువల్ల ఎట్లా స్వామి అంటే, వాళ్ళకి చెప్పేటోళ్ళకి అంత జ్ఞానం ఉండాలి, వినేటోళ్ళకి అంత జ్ఞానం ఉండదు. ఇక్కడ చెప్పేటోడు నేనే అనుకోండి, నాకేం జ్ఞానం లేదు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఉండింది. అందువల్ల చేసి పూర్తిగా అన్ని విషయాలు నంబిళ్ళకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నంజీయర్ కాల పీరియడ్ అయిపోయిన తర్వాత ఈయన కాలక్షేపం చెయ్యాలా, ఈయన కాలక్షేపం ఎక్కడ చేశాడు తెలుసా? వీడు శ్రీరంగం పోతే ఇది సేవించాలా. రంగనాథుడు ఎట్లా సైనించుకున్నాడు? குடதிசை முடியை வைத்து குணதிசை பாதம் நீட்டி வடதிசை பின்பு காட்டி தென்திசை இலங்கை நோக்கி கடல் நிற தரவதண்டு அளவன துயிலமா கொண்டு உடலன புருகுமாலு என் செய்கை உலகத்தீரே అంటే కుడదిశై ముడిజై வைத்து ఇటు పక్క ఏంది ముడియై வைத்து తిరుముడి పెట్టుకున్నాడు. కుణదిశై పాదం నీటి ఆ పాదాలు ఈ పక్క వస్తుంది,
అప్పుడు పాదాలు ఈ పక్క వచ్చి అది ప్రకారం అక్కడ ఎక్కడ పాదాలు వస్తుందో అక్కడ విశ్వక్షేణ సన్నతి ఉంటుంది. ఇట్లా సైనించుకుంటాడు కదా, అది మొదట ప్రకారం ఆ సైనించుకొని తిరువడి ఎక్కడ వస్తుందంటే నేరుగా విశ్వక్షణ సన్నిధి. ఆ విశ్వక్షణ సన్నిధి వస్తుంది. ఆ విశ్వక్షణ సన్నిధికి ఎదురుగుండా 4 కాళ్ళు మంటపం ఉంటది. మీరు పోతే క్షమించండి, 4 కాళ్ళు మంటపం ఉంటది. ఆ మంటపంలో అక్కడ కూర్చోమిద నంబిళ్ళ కాలక్షేపం చెప్తాడు విశ్వక్షణ అని సన్నిధి ఉంటుంది కదా. ప్రకారంలో ఇట్లా లోపల పోతాము, గాయత్రి మండపం లోపల ప్రణవాకారం, మనం ఆ ప్రదక్షిణ లోపల పెట్టి నంబర్ వాళ్ళు చేయించుకొని మళ్ళీ తిరిగి వస్తాం కదా. తిరిగి వచ్చిన తర్వాత విశ్వక్షణ సన్నిధి ఉంటుంది. ఈ పక్క సరిగ్గా నంబెరి వాళ్ళు సైనించుకొని ఉంటారు. ఆ సైనించుకొని దానికి అట్లా ఆ గోడ అట్లా బయట వచ్చిందంటే అక్కడ తిరువిడి. ఆ తిరువిడి స్థానం ఉండే తావులో విశ్వక్షణ సన్నిధి ఉండదు. ఆ సన్నిధి పక్కనే 4 కాళ్ళ మండపం ఉంటది. ఆ 4 కాళ్ళ మండపంలో నంబిల్లో కూర్చొని కాలక్షేమం సాయిస్తారు. ఈ ఇది ఏంటంటే ఆ కాలక్షేమంలో 8 ఉంటారు, ఎంత విద్వాన్లు ఉంటారు, ఎంతంత పెద్దోళ్ళు ఉంటారు అంటే నంబిళ్ళ కాలక్షేమం ఎవరో ఉండాలని చెప్తాను చూడండి. పెరియవాచాన్ పిల్లే నంబిళ్ళ కాలక్షేమం ఉంటారు. దాని తర్వాత పెరియవాచాన్ పిల్ల ఒకటి కాదు, ఇంకా ఎవరెవరు వడక్క తిరువీధిలో ఉంటారు. ఇప్పుడు పెరియవాచాన్ పిల్ల 24,000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించారు, మనం చూసాం కదా. 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించారు చూసాం కదా. అయితే ఈ 24,000 వ్యాఖ్యానం అనేది నంబిళ్ళ కాలక్షేపం చేసి ఆ కాలక్షేపం విడిదా 24,000 వ్యాఖ్యానం పెరియవాచాన్ చేశాడు. అయితే నంబిళ్ళ 736 వ్యాఖ్యానం రాకముందే పెరియవాచాన్ పిల్ల 24,000 వ్యాఖ్యానం వచ్చేసింది. ఆ లెక్క ప్రకారంగా మనవాళ్ళ మామిడి ఉపదేశం వాళ్ళ పాసనమే అనుగ్రహించారు. ఆ ప్రతి ఒక్కొక్కటిని మన పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారు. ఇంత జ్ఞానమాసం అంటే అంత జ్ఞానం వాళ్ళకి అనుగ్రహం, భగవద్ అనుగ్రహం, ఆచార్య కటాక్షం పూర్తిగా ఉంటుంది కదా. అప్పుడు మొదట పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం 24,000 వచ్చిన తర్వాత నంబిళ్ళ 36,000 వెనకాల వచ్చింది. అది కాకుండా ఇప్పుడు పెరియవాచాన్ పిల్ల ఆయన కాలక్షేపాలు కూర్చున్నాడు. దాని తర్వాత పిన్బడగరాం పెరుమాళ్జీ అని పెద్ద ఆయన ఎవరు సార్? నంబిళ్ళ తిరిమేని ఉంటుంది కదా, ఆయన తిరిమేని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆయనకి అంత ప్రేమ తిరిమే మీద. ఇదే ఉపదేశమాలని ఆయన కోసం ఒక పాత్రం పెట్టాడు మనవాళ్ళమని. பின்படகராம் பெருமாள் செய்ய பெருந்திபத்தில் 50 அற்றுமிக்க ஆசையினால் நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலைய நன்னெஞ்சே ఊనమర ఎప్పుడుదుం ఓర్ అని చెప్పి వెనకాల రాపోద్ది. అక్కడ వచ్చినప్పుడు ఆ పెన్బడగరాం పెరుమాళ్ గారి వైభవం ఏమని అప్పుడు చెప్తాను. ఆయన ఇది ఎవరు తెలుసా? 6000 గురు పరంపర ప్రభావం వార్తామాల అనుగ్రహించింది పెన్బడగరాం పెరుమాళ్ గారిదా. వార్తామాల ఎంత పెద్ద గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. వాళ్ళోళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడుండారో ఆ మాటలన్నీ పెద్ద ఏంది శాస్త్రవాక్యం. దానన్నీ ఒక వాక్యంగా రాసి వార్తామాలగా పెట్టేసారు. దగ్గర 450 వార్తలు ఉంటుంది దాంట్లో, పెద్ద గ్రంథం. అది ఎవరు అనుగ్రహించిన పెన్బడగరాం పెరుమాళ్ గారు. అన్ని నంబిళ్ళ కాలక్షేపం విని. అది కాకుండా గురు పరంపర ప్రభావం 6000 గురు పరంపర ప్రభావం ఆయన అనుగ్రహించారు. వీళ్ళందరూ నంబిళ్ళ పీరియడ్ లో ఉన్నారు. దాని తర్వాత నంబిళ్ళ అతిమాత్ర ప్రావణ్యం, శరీరం మీద అంత ప్రావణ్యం పెట్టుకున్నారు. ఇది దాని తర్వాత పెరియవాచాన్ పిళ్ళై ఆయన ఎప్పుడు అవతారం చేసింది? 1167 నిర్ణయం చేశారు. 1167 సర్వజిత్ సంవత్సరం. ఈ సంవత్సరానికి విశ్వావస సంవత్సరం. ఈ సంవత్సరం చెప్తున్నాం కదా, ఒక్కొక్క 60 సంవత్సరాలకు 60 పేరు ఉంటారు. సర్వజిత్ సంవత్సరం. ఆ సర్వజిత్ సంవత్సరంలో రోహిణి నక్షత్రంలో శ్రవణ మాసం రోహిణి నక్షత్రంలో పెరియవాచాన్ పిళ్ళై అవతారం అని చెప్పాడు. అయితే నంబిళ్ళ ఈయన శిష్యుడు. అదే ప్రకారం నంబిళ్ళ ఇంకో శిష్యుడు ఉన్నారు, వడక్కు తిరువీధి పిళ్ళై, ఆయన శిష్యుడే. ఆయన అవతారమే పెరియవాచాన్ పిళ్ళై అవతారం. అదే ప్రకారం నంబిళ్ళ అవతారం. ఇద్దరే ఒకే సంవత్సరం. నిన్న మనం చూసాం 1167 ఇద్దరు అదే సంవత్సరం పుట్టాడు. అయితే ఆయన శ్రవణ మాసం పుట్టాడు, ఈయన మిథున మాసం పుట్టాడు. మిథున మాసం ఆని స్వాతి అంటారు. పెరియాళ్ వారు ఏ రోజు పుట్టారు
ఆ రోజు అవతారం చేశాడు వడకు తిరువీధి పిల్లై. అప్పుడు పెరియాళ్వార్ అవతార దినం ఏ రోజు ఆ రోజు వడకు తిరువీధి పిల్లై అవతారం పేరు ఉంది. అయితే ఆ వడకు తిరువీధి పిల్లకి పెద్ద కొడుకు పిల్లలోకాచార్యర్, చిన్న కొడుకు అడగియ మనవాళ్ళ పెరుమాన్ నాయనర్. పెద్ద కొడుకుదా నంబిళ్ళ అనుగ్రహం వల్ల ఆయన అవతరించాడు. నీకు అంటే ఈయనకి అంత మాత్రం భార్య దగ్గరికి పోనంటున్నాడు. నంబిళ్ళ అనుగ్రహం చేశాడు. ఆ అనుగ్రహం చేసే వల్ల నంబిళ్ళ అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డకి ఏం పేరు చెప్పాడు? నంబిళ్ళకి లోకాచారుడిని పేరు. నంబిళ్ళకి ఇదంతా ఇది వెనకాల రాబోద్ది. ఈ పేరంతా ఎట్లా పెట్టాడు? ఇదే మనవాళ్ళం, ఇదే ఉపదేశం చెప్పతాడు. అక్కడ వచ్చిన ఆశ్చర్యమైన గ్రంథం ఉపదేశిస్తాల. చాలా విషయం. అయితే ఇదంతా మన మనసులో పెట్టుకోవాలి. వినేసే ఇట్లా విన్నాను స్వామి, ఇట్లా పోయింది స్వామి రావంటారు. ఎందుకు చెప్తానంటే వెనకాల రాబోద్ది ఆయన ఈ విషయాలని ఉండి. ఆ నంబిళ్ళకి ఆయన అనుగ్రహం వల్ల, ఈ ప్రసాదం వల్ల వడకు తిరువీధి పెద్ద కుమారుడు పుట్టిన దాని వల్ల నంబిళ్ళ పేరే పెట్టేశాడు. నంబిళ్ళ పేరు ఏమి? లోకాచారుడు. ఈయన పేరు పిల్లలు లోకాచారుడు. పిల్ల అంటే కొడుకు. ఎట్టంటే నా ఆచార్యుడు కొడుకు. స్వామి నీ కొడుకు కదా, నా ఆచార్యుడు కొడుకు. అప్పుడు ఆచార్యుడి పేరేమి? లోకాచారుడు. లోకాచారుడు కొడుకు. దాని ద్రావిడ భాష చెప్పాలంటే లోకాచారుడి పిల్లయి. పిల్లయి అంటే కొడుకుని పేరు. లోకాచారుడి పిల్లయిని పేరు. అది కాలం మారి పిల్లలోకాచార్యం వచ్చేసింది ఉంది. అది పిల్లలోకాచార్యం. దాని తర్వాత వెనకాల పుట్టింది ఎవరు? అழகிய మనవాళ్ళ పెరుమాళ్ నాయనర్. ఆయన ఎవరు? నంబెరుమాళ్ అనుగ్రహం వల్ల పుట్టాడు. నంబెరుమాళ్ అనుగ్రహం వల్ల పుట్టాడు. ఆయన తమ్ముడు, పిల్లలోకాచార్య తమ్ముడు. ఆయన నంబెరుమాళ్ అనుగ్రహం వల్ల పుట్టింది. ఇప్పుడు నంబిళ్ళకి శిష్యుడు, ఇంకో శిష్యుడు ఉన్నారు. నడువిల్ తిరువీధి పిల్లై భట్టర్ని ఒక శిష్యుడు ఉన్నారు నంబిళ్ళకి. చాలా మందిలో ఆయన గోష్ఠి సామాన్యమైన గోష్ఠి కాదు. నంబెరుమాళ్ పొరపాటు గోష్ఠియో, నంబిళ్ళే కాలక్షేప గోష్ఠియో అంటారు. అట్లయితే ఇది ఉత్సవం జరగద్ది. ఉత్సవం జరిగి పూర్తి అయిపోయింది అనుకోండి, అందరు సన్నతి నుంచి బయట వస్తారు కదా. స్వామి పూర్తి తీర్థం అంతా అయిపోయింది, ప్రసాదం అంతా ఇచ్చేసారు, మన ఇంటికి పోవాల్సిందే అని చెప్పి అందరు బయట వస్తారు. లోపల ఉన్న జనాలంతా బయట వస్తారు కదా. హే స్వామి ఉత్సవం పూర్తి అయిపోయిందా? పూర్తి అయిపోయింది అంటారు. అదే పెరుమాళ్ ఉత్సవం స్వామి పూర్తి అయిపోయింది. అదే ప్రకారం నంబిళ్ళ కాలక్షేపం పూర్తి అయిపోయింది అనుకునే జనాలంతా వస్తారంట. అప్పుడు అడుగుతారంట, హే పెరుమాళ్ ఏదైనా ఉత్సవం జరిగిందా? ఇంత జనాలు వస్తున్నారే, ఏం ఉత్సవం? నాకు తెలవలేదంటే పెరుమాళ్ ఉత్సవం కాదండి, నంబిళ్ళ కాలక్షేపం. అట్లయితే పెరుమాళ్ ఉత్సవానికి ఎంత జనాలు వస్తారో, ఎంత భక్తులు వస్తారో, దానికన్నా ఇంకా ఎక్కువ భక్తులు నంబిళ్ళ కాలక్షేపం వస్తారంట. అంత వైభవం నంబిళ్ళ కాలక్షేపం. అంటే నంబెరుమాళ్ పొరపాడంటే ఎవరు పోకుండా ఉంటారు? ఇప్పుడు కూడా ఇంత సమస్య అయినా కూడా ఎంత పెద్ద పెద్ద మహనీయులు, ఎంత ఆచార పురుషులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొరపాటు 5 గంటలు అంటే 4 ముక్కాల కట్టు ఉంటారు. ఆయన లోపల నుంచి బయట వచ్చి ఇక్కడి నుంచి సేవిస్తారు. అట్నే మీరు దగ్గర శ్రీరంగంలో ఉండాలంటే 10 సంవత్సరాలంతా ఉండాలని చెప్పి నేను ముందుగానే చెప్పినాను. ఇందుకు చెప్పండి ఆ ప్రకారం ఉండాలి. ఇప్పుడు నడువిల్ తిరువీధి పిల్లై భట్టని చెప్పాను కదా, ఈయన నంబిళ్ళ శిష్యుడు. అప్పుడు నంబిళ్ళ కాలక్షేప దోషులో పెరియవాచాన్ పిల్లై, వడకు తిరువీధి పిల్లై, దాని తర్వాత పిన్బెడగరాం పెరుమాళ్ జీయర్, నడువిల్ తిరువీధి పిల్లై భట్టని. ఈయన ఎవరు తెలుసా? ఈయన ఎవరిని చెప్తాను. ఈయన ఎవరుంటే ఈయనకి సర్వజ్ఞ భట్టర్ని ఒక పేరు. నడువిల్ తిరువీధి పిల్లకి సర్వజ్ఞ భట్టర్ని పేరు. ఈయన ఎవరిని చెప్తాను. కూరత్తాళ్వాన్ తిరుక్కుమారుడు పరాశర భట్టర్. ఇద్దరు పిల్లలు కదా ఆయనకి, పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్. వేదవ్యాస భట్టర్కి శ్రీరామ పిల్లని ఒక పేరు ఉండాలి. నిన్నవి చూశాను. సరే, ఈ ప్రకారం ఇద్దరు ఉన్నారు. దీంట్లో శ్రీరామ పిల్లై భట్రత, వేదవ్యాస భట్టర్ చెప్పినారు. దీనికి 2 కొడుకులు. ఎవరికి? వేదవ్యాస భట్టర్కి 2 కొడుకులు. దాంట్లో మొదట కొడుకు పేరు వాక్య విజయ భట్టర్ని పేరు. వాక్య విజయ భట్టర్ని పేరు. ఈయన కుమారుడుగా సుధప్రకాశికాచార్యర్. దీనికి శ్రీభాష్యానికి వ్యాఖ్యానం అనుగ్రహించే సుధప్రకాశికాచార్య. ఇది ఒక పక్క. ఇది వచ్చి ఇది ఎవరు? వేదవ్యాస భట్టర్ కుమారుడికి కుమారుడు. అంటే
వేదవ్యాస భట్టరికి మనముడుదా సుధప్రకాశిక భట్టర్. వేదవ్యాస భట్టర్ కుమారుడు వాగ్విజయ భట్టర్, ఆయన కుమారుడు సుధప్రకాశకాచార్య అని దిగుతూ ఒక పక్క. అయితే ఇప్పుడు మనం చూసేది నడుమిల్ తిరిమీది పిల్లై భట్టర్. ఆయన ఎవరంటే నడుమిల్ తిరిమీది పిల్లై భట్టర్ ఎవరంటే ఆయన రెండో కుమారుడు. ఎవరికి? వేదవ్యాస భట్టరికి రెండో కుమారుడు. మొదట కుమారుడు వాగ్విజయ భట్టర్, ఆయన కొడుకుదా సుధప్రకాశికాచార్య శ్రీభాష్యానికి వ్యాఖ్యానం అనుకరించాడు. అదే శ్రీరామ పిల్లైన వేదవ్యాస భట్టకి రెండో కొడుకుదా నడుమిల్ తిరిమీది పిల్లై భట్టర్. ఏంటి? నడుమిల్ తిరిమీది పిల్లై భట్టర్. ఆ నడుమిల్ తిరిమీది పిల్లై భట్టర్దా ఏంటి సర్వజ్ఞ భట్టర్ని ఈయనకి పేరు. ఈ స్వామిదా ఏం చేశాడు? నమ్మిళ్ళ కాలక్షేపం విని వడక్కు తిరిమీది పిల్ల రాసింది వెనకాల. వడక్కు తిరిమీది పిల్ల 36,000 వ్యాఖ్యానం రాశాడు కదా, అది తర్వాత. అయితే ఇప్పుడు అది ఎలా వస్తుంది అని ఒక విషయంగా మనం చూస్తున్నాం. అయినా కూడా దానికి ముందే 1.25 లక్షం అంటే 1,25,000 పడి వ్యాఖ్యానం ఎవరు రాసింది? ఈ నడుమిల్ తిరిమీది పిల్లై భట్ట రాశాడు. రాసింది నంబిళ్ళకి తెలవదు. నంబిళ్ళ కాలక్షేపం విన్నాడు, వినేసి నంబిళ్ళకి తెలవదు. ఏదో తర్వాత తెలిసిపోయింది, ఓ ఈయన నడుమిల్ తిరిమీది పిల్లై భట్టర్ ఈ ప్రకారం రాశాడని చెప్పి చూసుకొని అది తీసి ఇది ఇంకా బయట పోకూడదని చెప్పి పారేశాడు. అది పోయింది, అంతే, అదే పాడైపోయింది, పోయింది. దాని తర్వాత దీన్ని 36,000 వచ్చింది ఇస్తాను సరే స్వామి. దాని తర్వాత ఈయన్ని మాధవాచార్యాన్ని ఒక స్వామి, ఆయన కూడా నమ్మిల శిష్యుడు. చాలా మంది నమ్మిల శిష్యుడికి ఈయన్ని మాధవాచార్యానికి ఒక శిష్యుడు. అయితే ఆయనకి పేరు, ఇంకో పేరు ఏం తెలిసిన? సిరియాళ్వాన్ అప్పిళ్ళైన పేరు. ఇప్పుడు ఈ పాసరం మనం చూస్తున్నాము కదా, 48వ పాసరం. சீரார் வழக்கு திருவீதி பிள்ளை எழுதேரார் தமிழ் வேத தீடுதனை தாறுமென வாங்கியவன் நம்பில்லை ఈయుణ్ణి మాధవർക്ക് తాము కొడుతారు పిన్నవదనైతాన్ అని చెప్పి ఈయుణ్ణి మాధవాచార్యం చెప్పాను కదా. ఈయన్నే ఇంకో పాసరం 49వ పాసరంలో ఆంగవర్బాల్ పెట్రపి సిరియాళ్వాన్ అప్పిన్నై, సిరియాళ్వాల్ అప్పిన్నై అని వస్తుంది కదా. ఆ సిరియాళ్వాన్ అప్పిన్నై అనే పేరుదా ఈయుణ్ణి మాధవాచార్యకి. ఈయుణ్ణి మాధవాచార్యరికి సిరియాళ్వాన్ అప్పిళ్ళని ఒక పేరు. అయితే ఈయన నంజీయర్కి మాధవాచార్యార్ అనే ఒక పేరు ఉండాలి. మనం ముందు చూస్తున్నాము, కొంచెం కన్ఫ్యూషన్ గా ఉన్నట్టు, ఏ కన్ఫ్యూషన్ లేదు. మీరు క్లియర్ గా గ్రహించుకున్నారంటే ఏమేం కథ, ఏ స్టోరీ ఎట్లట్ట వస్తుందని తెలిసిపోతుంది. మంజీయర్కి తర్వాతదా నంజీయర్ అనే పేరే పరాశర భట్టర్ పెట్టాడు. దానికి ముందు మేలకోటలో ఉన్నప్పుడు పరాశర భట్టు జయించుకొని వచ్చాడు కదా, అప్పుడు ఆయనకి పేరు మాధవాచార్యుని పేరు. ఆ మాధవాచార్యుని పేరుతో ఇప్పుడు నంబిళ్ళకి శిష్యుడు ఒకరు ఉన్నారు, ఆయన పేరు ఈయుణ్ణి మాధవాచార్యర్. ఆయనకి ఇంకో పేరు ఏమిటంటే సిరియాళ్వాన్ అప్పిళ్ళైన పేరు. ఇదంతా నంబిళ్ళ శిష్యుడు. అప్పుడు ఈయుణ్ణి అంటే ఏంది? ఆయన ఊరి పేరు. ఈయుణ్ణి ఈయుణ్ణి అంటే ఆయన ఊరి పేరు. ఆ స్వామికి నంబిళ్ళ కాలక్షేమంలో పూర్తిగా ఆయన ఉన్నాడు. ఈయనకి కుమారుడు ఉన్నాడు, ఈయన్ని మాధవాచార్యుడికి. ఆయనకి పేరు ఏం తెలిసిన? ఈయుణ్ణి పద్మనాభాచార్య అని పేరు. ఈయుణ్ణి పద్మనాభాచార్య అని పేరు. వీళ్ళంతా నంబిళ్ళ కాలక్షేపంలో పూర్తిగా ఉండి కాలక్షేపం పూర్తిగా ఉన్నాడు. దీంట్లో ఈయుణ్ణి మాధవాచార్య, ఆ మాధవాచార్యారు కదా నంబిళ్ళే 736 ఇస్తాడు. తర్వాత చెప్పతాను, అయినా కూడా మీకు అవుట్లైన్ మాత్రం ఉంటే చెప్పేస్తాను. ఆ ఈయుణ్ణికి మాధవాచార్య అంటే మాధవాచార్యుడిని ఆయన ఆచార్యుడి పేరు ఉండదా? ఆయన ఆచార్యుడికి ఏం పేరు? నంజీయర్. నంజీయర్ అని పేరు రాకముందు మాధవాచార్య పేరు ఉండదా? అందువల్ల ఆయన ఆచార్యుడి పేరు పెట్టుకున్న దాని వల్లనే ఆయన మీద ఒక ప్రేమ, అతి మాత్ర ప్రావణ్యం. ఎవరు? ఈయుణ్ణి మాధవాచార్య శిష్యుడే, నంబిళ్ళకి శిష్యుడే. అయితే కూడా మన ఆచార్యుడు పేరు పెట్టుకున్నాడు అని చెప్పి ఆయన మీద అంత ప్రేమ. ఆ ప్రేమ వల్ల 36,000 వ్యాఖ్యానం ఆయన దగ్గర ఇచ్చేసాడు. ఆయన ఏం చేశాడు? ఆయన కొడుకు ఇచ్చాడు, ఈయుణ్ణి పద్మనాభాచార్య. ఆ పద్మనాభాచార్య ఏం చేయంటే ఆయన శిష్యుడు నాలూరు పిల్లై ఆయనకి ఇచ్చాడు. ఆ నాలూరు పిల్లై ఏం చేశాడు? ఆ నాలూరు పిల్లై కదా కోలవరాగ నాయనార్ని పేరు.
ఆ నాలూరు పిల్ల ఏం చేశాడంటే ఆయన కొడుకున్నారు కదా నాలూరాచాన్ పిల్లికి ఇచ్చాడు. దాని తర్వాత ఆ ఈడు ఏమైంది బయట పోయి నాలూరాచాన్ పిల్లి తిరునారాయణపురానికి పోయి మేల్కొటాయి. అక్కడ ఆ దివ్యదేశాలు పోయి ఆది జననాచార్య స్వామికి కాలక్షేపం చేసాడు. ఆ తిరువాయుడి చెప్పాడు. దాని తర్వాత తిరువాయుడి ఆచాన్ పిల్లైన ఒక స్వామి ఆయనకి చెప్పాడు. దాని తర్వాత తిరువాయుడి పిల్లై స్వామి మనవాళమాముడి ఆచార్యుడు ఆయనకు కాలక్షేపం చేసాడు. ఆయన కాలక్షేపం చేసేసి దాని తర్వాత కాంచి తెవ పెరుమాళ్ ద్వారా ఆ తిరువాయుడి పల్లికి రావటం, దాని తర్వాత మనవాళమాముడికి వచ్చింది. ఇదిదా ఈ 2 భాషల్లో చెప్పే కథ. అయితే దీనికి ముందు ఇది 36,000 ఎట్లా వచ్చింది చూడాలి. ఇప్పుడు మనవాళమాముడి అవతారం ఎప్పుడంటే 1371. మనవాళమాముడి అవతారం 1371. 1167 పెరియవాచాన్ పిల్లి. అప్పుడు మనవాళమాముని 1371 అవతారం. అయితే మనవాళమాముని ఈ లోకంలో ఉనింది 73 సంవత్సరాలే. 73 తిరునక్షత్రాలుగా ఉన్నాడు. దాని తర్వాత లేదు. అయితే దీని నుంచి మనకేం తెలుస్తుందంటే ఈడు వచ్చినప్పటి నుంచి ఈడు మొదట నంబిళ్ళ పీరియడ్ కదా. ఆ నంబిళ్ళ పీరియడ్ ఈడు వచ్చినప్పటి నుంచి మనవాళమాముని పీరియడ్ వరకు దగ్గర 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలు తేడా ఉంటుంది. 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలు తేడా ఉండాలి. ఆ 200 సంవత్సరాలు ఆ ఈడు వ్యాఖ్యానం లోపలే ఉండింది. బయట రాలా. ఎందుకోసం రాలా, ఎలా రాలా, ఎట్లా వచ్చింది తర్వాత అది ఇప్పుడు మనం చూడబోతాం. అక్కడ ఎందుకోసం రాలంటే అది వచ్చేది ఈ 2 పాత్రాలు. ఏ పాత్రం? 48వ పాత్రం, 49వ పాత్రం. 48వ பாசுரம் சீரார் வடக்கு திருமீதி பிள்ளை எழுதேரார் தமிழ் வேத தேடிதனை தாருமென வாங்கிவன் நம்பில்லை ஈயும் நீ மாதவர்க்கு தாம் கொடுத்தார் பின்னதனைத்தான். இது 48. 49 ஆங்கவர்பால் பெற்ற சிறியாழ்வான் அப்பிள்ளை தாம் கொடுத்தார் தம்மகனார் தம் கையில் பாங்குடனே நானூர் பிள்ளை கவர்தான் நல்ல மகனார் கவர்தான் மேலோக்கியந்தான் அவரே మిక్కుని. ఈ 2 భాషలు చూడాలా. సరే, ఇదిదా శిష్యకోటి. ఇట్లాంటి శిష్యకోటి అయితే ఎంత శిష్యులు ఉన్నారంటే దాంట్లో మధ్యకంగా నబ్బిళ్ళు ఉంటారు. దీనిగా నడునాయక కళ్ళు అంటారు. మనం ఒక హారం వేసుకుంటాం, మధ్యలో ఒక డాలర్ ఒకటి పెట్టుకుంటాం కదా. ఈ పక్క ఆ పక్క ఏదేదో ఉంటుంది మధ్యలో గురు పరంపరాహారం అంటారు కదా. ఆ ప్రకారం చుట్టూ శిష్యులు ఉంటారు, మధ్యలో ఎవరుంటారు? నంబిళ్ళ. ఆశ్చర్యమైన కాలక్షేపం ఇది. మీరు ఆ కాలంలో మనం లేదు, మనం అట్ట పండుకొని ఆ కాలం ఉన్నట్టు అనుకొని మనం ఆలోచించుకోవాలి. ఎంత ఆనందమో అంత ఆనందంగా ఉంటుంది ఆ కాలం. అట్లా ఆ శైనమైన శిష్యకోటి, ఆ శిష్యకోటి మధ్యలో ఎట్ట నంబిళ్ళ మధ్యలో ఉండాడు. మధ్యలో ఉండి కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు పెరియవాచాన్ పిల్లే అక్కడ ఉన్నాడు. ఆయనదా 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించని చెప్పారు కదా. అది ఎట్లా వచ్చిందంటే నంబిళ్ళ కాలక్షేపం విని 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 నంబిళ్ళే చెప్తాడు, ఏ పెరియవాచాన్ పిల్లే ఏం చేస్తావు, తిరువాయుడికి 24,000 వ్యాఖ్యానం పడి ఒకటి రాయి అని చెప్పి నంబిళ్ళ నియమనం చేస్తాడు. ఈ భాషను మనం ముందు చేసేసాము. ఆ భాష ఏం స్వామి? தஞ்சீரை ஞானியர்கள் தாம் போடும் வேதாந்தி நஞ்சிய தாம் பட்டர் நல்லருடால் எஞ்சாத ஆர்வமுடன் நாரன் மறைப்புள்ள 70,000 இது நஞ்சியிருக்கு. நம்பில்லை தம்முடைய நல்லருளால் ஏவிவிட பின் பெரியவாச்சான் பிள்ளை அதனால் இன்ப அனுபத்தி మారన్ మరైపొరులు சொன்னది 24,000. అప్పుడు నంబిళ్ళ నియమనం చేస్తే ఆయన 24,000 వ్యాఖ్యానం రాశాడు. ఇది రాసిన తర్వాత ఆ వ్యాఖ్యానం చూసి చదువుతున్నాడు నంబిళ్ళే. చాలా బాగుండదు, చాలా బాగా రాసేవే అని చెప్పేసి నువ్వు ఈ తిరువాయుడు ఒకటే కాదు, ఈ 4,000 దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం రాయి అని చెప్పి నంబిళ్ళ నియమనం చేసిన తర్వాత పెరియవాచాన్ పిల్ల ఆయన స్టార్ట్ చేశాడు. అందువల్ల వ్యాఖ్యాన చక్రవర్తిని పెరియవాచాన్ పిల్ల పేరు. ఎంత కథ ఉండదు వ్యాఖ్యాన. దీన్ని మనం ముందు పాత్రలో చూసింటాము. பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாட்சைகள் செய்வார் அரிய அருளி செயற்பொருளை ஆரியகட்டிப்போது అరుళి చేయలాయిత్ అరింది అని చెప్పి దీని ముందు చేసినాము. ఇప్పుడు ఇది ఒక పక్క పెట్టుకోండి. అట్నే అక్కడక్కడ
ఒక్కొక్క సీన్ ఈ ప్రకారం ఈ సీన్ ఈ ప్రకారం ఈ సినిమాలు చూస్తాం కదా అంటదా చెప్పాలి. ఏంటంటే ఇది అన్ని ఒకే రకంగా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇది ఒక పక్క. ఇప్పుడు మధ్యలో నడివెల్ తిరివీది పిల్ల భట్ట ఉన్నారు కదా, ఆయన ఎవరిని చూసాము? కురత్తాళ్వార్ కొడుకు పరాశర భట్ట, శ్రీరామ పిల్లై, వేదవ్యాస భట్ట. అప్పుడు ఆ వేదవ్యాస భట్ట తిరుక్కుమారుడు ఇద్దరు, వాగ్విజయ భట్టను ఒకరు, నడువెల్ తిరువీది పిల్ల భట్టను ఒకడు. మనం చూసాం కదా ఆ నడువెల్ తిరువీది పిల్ల భట్ట నుంచి. అప్పుడంటే కూరత్తాళ్వారు మనవుడు, నడువెల్ తిరువీది పిల్ల భట్టర్ కూరత్తాళ్వారు మనవుడు. ఈ స్వామిద నబ్బిళ్ళ కాలక్షేపం విని కూర్చొని పూర్తిగా విన్నాడు. పరాశర భట్టర్ వంశం ఈయన అయితే, పరాశర భట్టర్ వంశంగా ఉంటే కూడా నంబిళ్ళ దగ్గర వచ్చి నంబిళ్ళ కార్యం పూర్తిగా విని అర్థాలన్నీ పూర్తిగా గ్రహించుకున్నాడు. గ్రహించుకొని అయ్యంచిన పూర్తిగా రాసేశాడు. పూర్తిగా ఎందుకోసం రాశాడంటే, ఓ ఇంత బాగా వర్షిస్తున్నాడే నంబిళ్ళ, ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత బాగా చెప్పను వెనకాల చెప్తాను. ఎవ్వరు పెరుమాళ దగ్గరికి పోరంట, ఒక్కరు కూడా పోరంట. అప్పుడు ఏం స్వామి అవద్దంటే, కొన్ని మంది ఇంట్లో ఇది జరగదు, టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. ఓ ఎంత ఉండాలి ఎట్లా ఉండాలి, అంత అబద్ధాలు సీరియల్ అది చూస్తూ ఉంటారు. అది ముఖ్యంగా స్త్రీలే చూస్తారు అనుకోండి. చూస్తా ఉన్నాడు దొంగడు లోపల దూరేటట్టు, వాడు ఏం చేస్తాడో ఇదే శబ్దం వస్తే కూడా ఓ సీరియల్ గా వస్తుంది వాళ్ళనుకొని దాంట్లో మునిగిపోతారు కదా. ఆ ప్రకారం నంబిల్ ఈ ఎగ్జాంపుల్ తప్పు మీకు అర్థం అవ్వాలని చెప్తే, నంబిళ్ళ కాలక్షేపం ఉండిందంటే ఆ పెళ్లి విమానం సేవించిన ఎవరే పోరంట, ఆయన ఒకడే ఉంటాడంట. నా దగ్గరికి ఎవరే రాలేదే అంత నంబిళ్ళ దగ్గరికి పోతున్నాడే ఎవరే రాలేదు ఆయన అనుకుంటా ఉంటాడంట. ఆయన ఉంటా అంత మాత్రం నంబిళ్ళ కాలక్షేపం జరుగుతుంది. అది పూర్తిగా ఆయన గ్రహించుకున్నాడు. గ్రహించుకొని సరే ఇదంతా ఇంత తెలుసుకున్నామే, మనం తెలుసుకున్నాము, వెనకే ఉండేటువంటితో తెలుసుకోవాలి కదా. అప్పుడు నంబిళ్ళ ఉండనే, నేను ఉండనే. అయితే నంబిళ్ళ చెప్పిన ఆ విషయం అనేది సామాన్యమా? ఒక్కొక్కటి ముత్యాలు, రత్నాలు. అట్లాంటి రత్నాలను మనం వదిలేయచ్చా? మళ్ళీ ఆ రత్నం దొరకదే, మళ్ళీ నంబిళ్ళ పుడతాడా లేదే. అప్పుడు ఈ రత్నం అట్నే మనం ఏం చేయాలా? ఎత్తి పెట్టుకొని అందరికీ ఇవ్వాల, అందరికీ వెనకాల వచ్చేటట్టు ఇవ్వాలి కదా. అందువల్ల ఈ ప్రకారం ఉంటే లాభం లేదని చెప్పి ఆయన చేశాడు, మొత్తంగా ఆయన మనసులో పెట్టుకున్నాడు. ఏకసంతాగ్రాకి అని పేరు, పరాశర భట్టకి ఏకసంతాగ్రాకి అని పేరు. రోజు సంద చెప్తారు కదా, పల్లాండు, తిరువాయిముడి, తిరుపావ సంద చెప్పేస్తే మరుసటి రోజు ఆ భాషను రాదంట. అది అయిపోయిందండి, పూర్తిగా మనసులో వచ్చేసింది, వేరే భాషను చెప్పండి. మనకంతా అట్ట కాదు. ఆ సంద చెప్పే ఆ భాషను మేము 10 సార్లు చెప్తే కూడా మనకి రాదు, అడియనికి రాదు ఉంది. ఆ ప్రకారం ఆయనకి ఒక్కసారి చెప్తే అది పూర్తిగా మనసులో ఉంటుంది. అటు రాసి పెట్టుకొని ఇంటికి పోయి ఆయన తిరుమలకి పోయి 1,25,000 పడి రాసేసాడు. ఎవరు? నడువెల్ తిరువీది పిల్ల భట్ట 1,25,000 పడి రాసేసాడు. ఇది ఏం లెక్క అంటే ముందుగా చెప్పేసాను, మహాభారతం ఏం లెక్క అంటే వేదవ్యాస రాసింది 1,25,000 శ్లోకాలు, 25,000 శ్లోకాలు. ఈ ప్రకారం ఇప్పుడు నంబిళ్ళకి ఇది తెలవదు. ఈయన ఈ ప్రకారం రాశాడు, నంబిళ్ళకి తెలవదు. తర్వాత తెలిసిన తర్వాత దాన్ని తీసాడు. తీసుకురా అని చెప్పి తీసుకోడు. తీస్తే చాలా బాగుండదు, చాలా బాగుండదు, అద్భుతంగా ఉండదు. ఎంత బాగుండదు, ఎంత బాగుండదు, ఇంత విలక్షణంగా ఉండదు, ఇంత బాగా 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 అందమేట ఉండదు అని చెప్పి చేశాడు. సరే అట్లయితే అట్లే పెట్టుకోవాల్సిందంటే, ఓ ఇంత బాగా ఉంటే ఏమైపోద్ది తెలిసిన వెనకటికి, ఇది ఎవరి చేతికన్నా దొరికిందంటే ఏమైపోయిందంటే, ఎవరు ఆచార్యుడి దగ్గర పోయి కాలక్షేపం వినాలనే అభిప్రాయానికి పోరు. ఈ గ్రంథం ఒకటే చాలండి, అందుకంటే ఆ కాలక్షేపం పోవాల్సిన పనిలేదే అని చెప్పి ఆచార్యుడి శిష్యుడి దగ్గర భావం అనేదే పోద్ది. ఆచార్యుడి శిష్యం అనే క్రమం ఉంటది కదా, ఆ క్రమం పోద్ది. ఆ క్రమం పోయిందంటే సంప్రదాయం పాడైపోద్ది. ఇదా చాలా ముఖ్యం. ఆచార్య శిష్యుడు అనే క్రమం ఉండాల, ఆ పాడైపోద్ది కదా. అప్పుడు ఈ గ్రంథం 1,25,000 పడి ఆ గ్రంథం బయటపోయిందంటే ఆచార్య శిష్యమైన క్రమం అనేది పోద్ది. అందువల్ల ఇది ఉండకూడదు. ఇది ఉంటే అది సంప్రదాయం పోద్ది.
అందువల్ల ఏం చేస్తామంటే పురుగులకి ఇచ్చేస్తాం అని చెప్పి నీళ్ళు దాన్ని పోయి పూర్తిగా పోస్తుంది, పాడైపోయింది. పాడైపోయింది, వేస్ట్ అయిపోయింది. ఎంత పోయింది? పోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఎంత శ్రమపడి రాసి ఉంటాడు, పోయింది. నడువులు తిరిగి పిల్ల రాసింది. ఇది అన్ని దాని తర్వాతగా వడకు తిరిగి పని 36,000 రాయాల. అయితే ఈ ప్రకారం పోయిందనేది వడకు తిరిగి పిల్లకి తెలుసు. అయినా కూడా ఈయనకి ఏం తెలుసా, ఇట్లా అమృతంగా ఈయన ఈ ప్రకారం మనకి ఇస్తున్నాడే నంబిల్ల. ఈ అమృతమైన ఈ శబ్దాన్ని, ఈ అమృతమైన ఈ రత్నాన్ని వదిలేస్తే ఎట్లా ఇట్లాంటి అర్థాలు నాకు వదిలేదానికి నా మనసు గొప్పలేదు. తెలుసుకోవాలి కదా. అయితే నంబిళ్ళ కాలం వరకు చెప్తాడు. ఆయన కాలం అయిపోయిన తర్వాత వెనకటోళ్ళకి ఇది లేదే. ఇది ఎట్లా వచ్చింది? నంజియర్ వేదాంతి, ఆ వేదాంతి అయిన నంజియర్ దగ్గర నుంచి ఆ పార్కడల్ సముద్రం, క్షీర సముద్రం, ఆ క్షీర సముద్రం నుండి అమర్దాన్ని తీసి నంబిళ్ళకి తీసుకొని దాన్ని బాగా వర్షించారు కదా. అట్లాంటి వర్షించేది మనకి దొరుకుతుంది, మనం అనుభవిస్తున్నాము. వెనకోళ్ళు అనుభవించాలి అని చెప్పి అభిప్రాయం వడకు తిరిగి పిల్లకి. అయినా కూడా దీనికి ముందే నడువులు తిరిగి పిల్ల బట్ట రాసి అది బయట పోకూడదని చెప్పి అది పూర్తిగా పాడు చేయాలని చెప్పి పాడు చేసేసాడు. ఎవరు? నంబిల్ని చేసాడు. అదని తెలుస్తుంది వడకి తిరిగి పిల్లకి. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎట్లా చెయ్యాలో, రాస్తామా వద్దా అనుకొని ధైర్యం చేసుకున్నాడు. రాస్తాను. అయితే ఆచార్యుడు తెలవకుండా రాస్తాను. తెలిస్తే కదా. ఇప్పుడు నడువులు తిరిగి పిల్ల రాసింది తెలిసిపోయింది. తెలిసిన దానివల్ల ఆయన తీసి బయట పారేశాడు. ఇప్పుడు మనం తెలవకుండా రాస్తామని చెప్పి తెలవకుండా ఆయన రాస్తామని రాశాడు. అది కాకుండా రెండోది ఇంకో చరిత్రను చెప్తాను చూడండి, ఆశ్చర్యమైన చరిత్ర. దీంట్లో మధ్యలో ఇది ఒక పక్క పెట్టుకోండి. అప్పుడప్పుడు మధ్యలో ఇవాళ మారిస్తేదా కొంచెం చరిత్ర సులభంగా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నంబిల్ల వచ్చి వడకు నడువులు తిరిగి బట్ల వైభవం చెప్పాలి కదా. వడకు తిరిగి పరాశర భట్లకు తమ్ముడికి కొడుకుని మనం చూసాము. వచ్చాది సరే స్వామి, ఇదంతా ఏంది స్వామి? వడకు తిరిగి పిల్లై, నడువులు తిరిగి పిల్లై. అదే ప్రకారం ఇంకోటి ఉన్నది. నంబిల్లకే మాడ తిరివీది పిల్లై అని పేరు. ఏం స్వామి ఇది ఇక్కడ కూడా అర్థం కాలేదు. వడకు తిరివీది పిల్లై అంటారు, నడువులు తిరివీది పిల్లై అంటారు, మాడ తిరివీది పిల్లై అంటారా? మాడ తిరివీది పిల్లై అనే పేరు నంబిల్లకి ఒక పేరు ఉండదు. చాలా మందికి తెలవదు. మాడ తిరివీది పిల్లై అంటారు. ఇదంతా ఎక్కడంటే ఇదంతా వీధి. ఆ వీధికి పేరు నడువులు తిరివీది, వడకు తిరివీది, మాడ తిరివీది పేరు. అక్కడ ఆ స్వామిని ఉండుండారు. అందువల్ల నడువులు తిరివీది పిల్లై పట్టారు. మాడ తిరివీది పిల్లై అని చెప్పి నంబిల్లకి పేరు, వడకు తిరివీది పిల్లై అని చెప్పి వడకు తిరివీది పిల్లై పేరు ఉండాలి. సరే, అది ఎక్కడ రాస్తామంటే, ఇప్పుడు మనం ఇటు పక్క ఉత్తరం కావేరి, దక్షిణం ఉండదు, ఉత్తరం పక్క ఉంటుంది. ఉత్తరం పక్క కావేరి ఉండాలి కదా. అక్కడ ఆ కావేరి పైన అక్కడ తవరాసన్ పడితురైన ఒకటి ఉండదు. ఆ తవరాసన్ పడితురైన ఒకటి ఉండదు. ఆ తవరాసన్ పడితురైన పక్కన దానికి ఎడం పక్క పోయి ఉంటే దాంట్లో పోతే అక్కడ మనవాళ్ళ మామూలు తిరువరుస ఉండాలి. మనవాళ్ళ మామూలు తిరిమేని పెట్టిన తావ అక్కడదా ఉండదు. ఆ పక్కనదా ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి ఉండదు. మీరు పోతే ఇదంతా సేవించాల. తవరాసన్ పడితురై అని ఉండదు. ఆ తవరాసన్ పడితే ఎక్కడది? కావేరి పక్కన. ఈ పక్క కావేరి, ఉత్తరం పక్క. ఆ కావేరి దాటి పక్కన తవరాసన్ పడితురై. ఆ అక్కడ తవరాసన్ పడితురై అట్లంటే ఆ తవరాసన్ పడితురైదా ఎంబెరుమానార్ తీర్థమాడే తావు అది. ఆయన స్నానం చేసే తవ ఏంటంటే తవరాసన్ పడితురై. దానికి అంటే ఆలవందార్ పడితురై ఇంకా దానికి ముందు ఉంటుంది. ఆలవందార్ పడితురై ఇంకా దానికి ముందు ఉంటది. ఆలవందార్ పడితురై దాటిన తర్వాత తవరాసన్ పడితురై. ఎందుకోసం ఎంబెరుమాన ఈ పక్క స్నానం చేస్తున్నాడంటే, ముందు ఆలవందార్ స్నానం చేశాడు. ఆయన తిరిమేని సంబంధం అతీర్థంగా ఉంటది కదా.
ఆ తిరువడి తీర్థంగా నాకు రావాలని చెప్పి ఆయన స్నానం చేసిన తర్వాత ఆలవందార్ పడిత్తురై దాటిన తర్వాత తవరాసన్ పడిత్తురై, ఆ తవరాసన్ పడిత్తురైగా స్వామి ఎంబెరుమానార్ పూర్తిగా స్నానం చేస్తాడు. అది కొన్ని ఇదంతా ఆలవందార్ పడిత్తురైకి ఈ పక్క ఉండాలి. సరే, దాని తర్వాత ఆలవందార్ పడి ఈ ప్రకారం అయిపోయింది. అప్పుడు దీనికి తర్వాత ఆలవందార్ తీర్థం ఆడిన తర్వాత ఈయనకి రావాలంటే ఆ తిరుమేని ప్రసాదం రావాలని ఆ ప్రసాద తీర్థంతో నాకు ప్రధానంగా రావాలని చెప్పి రామానుజులు అక్కడ తీర్థం. ఇది తవరాసం. ఇది ఆ తవరాసం పడితురై దానికి పక్కన ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి ఉండదు. ఆ తవరాసం పడితురై పక్కన ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి ఉండదు. అక్కడదా ముందు స్వాములందరూ అక్కడదా ఉన్నారు. ఇప్పుడు శ్రీరంగంలో ఉత్తర వీధి, చిత్తర వీధిలో అందరూ కాపురం ఉన్నారు కదా, ఆ కాలంలో లేదు. ఆ కాలంలో అడిగి చెప్పింది 800 సంవత్సరం ముందు. అక్కడ ఎవరో ఉండరు. ఎవరో సన్నతి కైంకర్యం చేసిన ఒకరిద్దరు ఉంటారు అంతనే కానీ మిగతా అంతా ఎక్కడ ఉంటారంటే వడకిత్తిరి వీధి, మాడత్తిరి వీధి, అదే ప్రకారం ఈవెన నడువుల తిరివీధి, ఈ ప్రకారం ఎక్కడదా ఉంటారు. ఇప్పుడు ఇది ఏమిటే అప్పుడు ఆ సన్నతి ఉండదు కదా, ఆదికేశ్వర సన్నతి, ఆ సన్నతి చుట్టూ ఇది ఉంటది. మాడత్తిరి వీధిని ఒకటి ఉంటది, వడకు తిరివీధిని ఒకటి ఉంటది, నడువిల తిరివీధిని ఒకటి ఉంటది. ఈ పేరుతో ఉంటది కదా. అక్కడ ఆ నడువిల తిరివీధిలో ఎవరున్నారో ఆ స్వామికి నడువిల తిరివీధి పట్టాలని పేరు. వడకు తిరివీధి పిల్లలు ఎవరున్నారో ఆ స్వామికి వడకు తిరివీధి పిల్లైన పేరు. మాడ తిరివీధిలో ఎవరున్నారో ఆ స్వామికి మాడ తిరివీధి పిల్లైన పేరు. అప్పుడే ఆ మాడ తిరివీధి పిల్లద నంబిల్లో ఉన్నారు. అందువల్ల ఆయనకి నంజి వచ్చారు. మరి ఆయన చెప్పని వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నంజీయర్కి ఆచారుడు నంబిల్లకి, ఇప్పుడు నంబిల్లకి పరంపదం పోవాలి. లాస్ట్ పీరియడ్ అనుకోండి. పరంపదం పోయే టైంలో అప్పుడు ఆయన ఏం చేశాడంటే నడివి తిరివీధి పిల్ల బట్ట ఉన్నారు కదా, ఆయన తొడ మీద ఆయన శిరస్సు పెట్టుకున్నాడు. శిరస్సు పెట్టుకొని తన ఆచార్యుడు నంజీయర్ తిరిగి ధ్యానం చేసుకొని అట్నే పరంపదం పోతారు. పరంపదం పోయిన తర్వాత ఆయనకి ఆ చరమ తిరిమీదికి అంకిరింత చేయాలి కదా. నంబిల్లే పరంపదం పోతున్నాడు. మరి నంబిల్ల పరంపదం పోతున్నాడు కదా, ఆ చరమ తిరిమీదికి అంకిరం చేయాలి కదా. ఆయనకి కొడుకుంటారు, స్వామి ఉన్నారు. నంబిల్ల కొడుకుంటారు, శిష్యులు చాలా మంది ఉన్నారు, కొడుకుంటారు. ఆ కొడుకుకి పేరు తూవియం పుళ్ళు పేరు. ఆళ్వార్ పాసం ఇది తూవియం పుళ్ళు అని చెప్పి ఆ కొడుకుకి పేరు. అది నంబిల్లే తిరుక్కువారుడు ఆ కొడుకుని పెట్టుకొని ఏమేమి చర్మ తిరిమేని శ్రీచూర్ణ పరిపాలన కైంకర్యం, చర్మ తిరిమేని కైంకర్యం పూర్తిగా చేశారు. అప్పుడు చేసినప్పుడు ఏం చేయాలంటే చవరం చేసుకోవాలా. ఇదంతా తీసేయాలా, ఎంటికలంతా తీసేయాలా, అన్ని తీసేయాలా, ఆ చవరం చేసుకోవాలా. చవరం చేసుకునేటప్పుడు అప్పుడు ఏం చేశారంటే అది ఎవరు చేస్తారు, దాయాదులు బంధువులు వాళ్ళందరూ ఇదో శవరంతా చేసుకుని అంతే చేసుకుంటారు. అంటే దాన్ని ఏమో చెప్తారు, ఇంగ్లీష్ లో చెప్తానికి తీసేసండి, ఎంటికలంతా తీసేసి చెప్తారు కదా, ఆ శవరం చేసుకుంటారు. ఈ ప్రకారం అయిపోయింది. నడివిల్ తిరివీధి పిల్ల వచ్చి దాయాది కాదు, బంధువులు కాదు. ఆయన ఏం చేశాడు, ఆయన ఇదే ప్రకారం తలగా ఆయన శవరం చేసుకున్నాడు. ఆయన శవరం చేసుకున్నాడు. ఆచార్యుడు పరంపదం పోయాడు. ఆచార్యుడు ఎవరు, నంబిల్లయ్య. ఆయన పరంపదం పోయాడు. శిష్యుళ్ళు, కొడుకులు వీళ్ళంతా శవరం చేసుకున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈయన నడువుల తిరివీధిలో శవరం చేసుకున్నాడు. అయితే దీనికి ముందు ఉండే వాగ్విజయ భట్టర్ ఎవరు, వేదవ్యాస భట్టర్. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్, ఇద్దరు కొడుకులు పురతాడు వారికి. ఆ వేదవ్యాస భట్టర్కి ఇద్దరు కొడుకులు, ఒకటి వాగ్విజయ భట్టర్, ఇంకోటి ఆయన పెద్ద కొడుకు, రెండో కొడుకు నడువుల తిరివీధి పిల్ల భట్టర్. ఇప్పుడు ఆ నడువుల తిరివీధి పిల్ల భట్టర్ నంబిల్ల పరంపదం పోయారని చెప్పి ఒక దాయాదులు చేసినట్టు ఈయన చేశాడు. చివరంతా చేసుకుని ఇదంతా చేసుకున్నాడు. చేసుకుని దానివల్ల ఏమైపోయిందంటే ఇది కొంచెం ఆయనకి కొంచెం సమయం ఇచ్చింది. ఎవరికి, వాగ్విజయ భట్టర్కి. ఏంటి, మనం ఎట్లాంటి వంశం, పరాశర భట్టర్ వంశం, పూరత్తాడ వంశం, నంబిల్ల పరంపదం పోయాడని చెప్పి ఇతర శవరం చేసుకున్నాడు. ఇతను ఈ ప్రకారం చేసుకోవచ్చా, ఈ ప్రకారం చేసుకోవచ్చా, ఇది చేసుకోకూడదే. ఏమి ఈ ప్రకారం భోజనం, మన ఎట్లాంటి కులం, ఆరీద కులం శ్రీవత్స మెస్యోభ్యో నవయుక్తి నవీమగి పుత్రయ త్రయీ కంటే యాంతి మంగళ సూత్రదాం. అప్పుడంటే అట్లాంటి హారీద కులం ఏమంటే బాధువుల కులం అనేది మొదలయాండ, అదే హారీద కులం అనేది పురత్తాడు ఈ కులానికి పేరు.
మనం ఇంటి పేరు పెట్టుకుంటాం కదా, మరి అప్పుడు కులం ఉండదు. హారీద కులం, వాధువుల కులం అంటారు. అప్పుడు హారీద కుల తిలకరుగురు కురత్తాழ்వారు. ఆ కురత్తాழ்వారు కులంలో అవతారం చేసి పరాశర భట్టు ఎట్లా అంటాడు, శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితగా శ్రీవత్సాంగ సుధశ్రీమాన్ శయతే మేస్తి భూయసే, అట్లాంటి వంశలు పుట్టేసి నంబిళ్ళ కాలక్షేపం విన్నాడనే దీనికోసం ఈ ప్రకారం తమ్ముడు కావాలి కదా, ఎవరు నడుమిల్ తిరివీధి పిల్ల భట్టారు, ఆ వాగ్విజయ్ భట్టారు అతని దగ్గర పోయి ఈ ప్రకారం చెయ్యొచ్చా, మన కులానికి ఈ ప్రకారం, మన కులానికి తగ్గు కులం లాగా నువ్వు ఈ ప్రకారం చేసేవే చెయ్యొచ్చా, చేయకూడదు కదా, ఎట్లా నువ్వు చేస్తావు, మన కులం ఎట్లాంటి కులం, పరాశర భట్ట కులం, కురత్తాళ్వాన కులం, అప్పుడు ఇట్లాంటి కులం నువ్వు ఈ పని చెయ్యొచ్చా, ఈ చేయకూడదే, నంబిల్లో పోయాడంటే పోతారు అంతే కదా, దానికి ఎందుకోసం ఈ భట్టాన్ని చేశాడు అని చెప్పి వాగ్విజయ భట్ట ఈ ప్రకారం ఆయన నడువులు తిరిగి బిట్లయ్య భట్టని అడిగాడు. ఆ వాగ్విజయ భట్ట సామాన్యం కాదు, బాగా సంస్కృత పండితుడు, మహాపండితుడు, సామాన్యమైన కాదు, మహాపండితుడు. సరే, దీన్ని వినేశాడు నడువులు తిరిగి భట్ట. వినేసి ఆయన వెంటనే ఒక మాట చెప్తున్నాడు, అవును నా వల్ల మన కులానికి చాలా మోసంగా చేసేసాను కదా, మన కులానికి ఎట్లాంటి కులం, ఆ కులానికి నేను మోసంగా చేసేసాను కదా అని చెప్పి మన కులానికి ఒక చెడ్డ పేరుని తెచ్చిచ్చేసాను కదా అని చెప్పి ఈ ప్రకారం చెప్పుకుంటా ఉన్నాడు అంటే అప్పుడు కులానికి చెడ్డ పేరు కదా. నంబిళ్ళ పరంపదం పోయాడని చెప్పి ఇతను శవరం చేసుకున్నాడు. ఎంటికలంతా తీసేసి ఒక కొడుకును ఎట్లా చేస్తాడో, దాయాతను ఎట్లా చేస్తాడో ఆ ప్రకారం చేసాడు. అందువల్ల ఆ ప్రకారం చేయొచ్చునా, చేయకూడదే, నువ్వు చేసేవే అని చెప్పి నేను అడుగుతున్నాడు. అవును మన కులానికి నేను చెడ్డ పేరు తెచ్చిచ్చేసాను అని చెప్తున్నాను. ఈ విషయం ఎవరికి పోయింది, నంబెరుమాల పోయింది, ఆయన చెవుకి పోయింది. పెరుమాలు పిలవనంపించాడు ఎవరిని, ఆ కాలం ఇంత జరగద్ది, మనకి ఇప్పుడంతా ఏమీ లేదు, ఆ కాలం ఇంత జరగద్ది పిలవనంపించాడు. ఆ నడువులు తిరిగి బట్టలని చెప్పు, ఏమైనా ఈ ప్రకారం చేశాడు, పరాశర భట్ట వంశం కురత్తాడ వంశం ఈ ప్రకారం చేశాడే అని చెప్పి ఆయన పిలవనించి ఆయన వచ్చాడు. నంబెరుమాల ముందు నిలబెట్టాడు. ఏంది నువ్వు చేసింది న్యాయమా, నువ్వు ఈ ప్రకారం చేసేది న్యాయమా, అవును న్యాయమా అని అడుగుతున్నాడు. అప్పుడు ఈయన ఏం చెప్పాలా, న్యాయందా అని చెప్పాలి కదా, చెప్పాలా, అవును నేను చేసింది తప్పే అంటాడు. ఇప్పుడు పెరుమాళ్ చూశాడు, ఈ ప్రకారం ఈయన ఒప్పుకోడే, న్యాయందా అని చెప్తాడే, అప్పుడు ఒప్పుకుంటాడే, తప్పును ఒప్పుకుంటాడు, ఎందువల్ల ఒప్పుకుంటున్నాడు అని చెప్పాడికి, ఏం అభిప్రాయం వల్ల తప్పును నువ్వు చెప్తున్నావు చెప్పు, ఏం అభిప్రాయం వల్ల నువ్వు తప్పుని చెప్తున్నావు చెప్పుకుని చెప్తే అప్పుడు ఆయన తెలుసుకున్నాడు, నేను దాసుడుని తెలుసుకున్నాను. అయితే దాసుడుని నేను తెలుసుకోవాలా అంటే రామానుజుల వారి దగ్గర కురత్తాళ్వారు ఎట్లా ఉన్నాడు, అత్యంత శేషనుగా ఉన్నాడు, ఆయనకి దాసుడు. అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం విన్నాడు. ఇక్కడ ఉండంటే అక్కడ ఉన్నాడు కురత్తాళ్వారు. రామానుజుల వారు ఏం చెప్పాడంటే, ఈ పోయి నేను నా మఠంలో ఉండడానికి వీల్లేదు, బయటపోయాడు కదా, 3 రోజులు బయటనే కూర్చున్నాడు కదా, ఆ ప్రకారం ఆయన చెప్పులు ప్రకారం ఉన్నాడు కదా, లోపల రాంటే లోపల వచ్చాడు, బయట పోయింటే బయట కదా. అట్లా దాస్యం అర్థం చేసుకొని కురత్తాడు ఉన్నాడు. దాస్యం ప్రధానం, నేను ఎవరు, శిష్యుడే కదా. శిష్యుడు అంటే ఏమి, అప్పుడు శిష్యుడుగా ఉన్నాడు కదా, శిష్యుడు అనే స్థితి వేరు, దాసుడు అనే స్థితి వేరు. ఏమిటే గుర్తుడు అంటే ఇదే. నేను ఏం తలుచుకున్నా అంటే, నంబిళ్ళకి నేను శిష్యుడే కదా, అప్పుడు శిష్యుల్ని ఏం ప్రకారం చేశాడో ఆ ప్రకారం చేశాను, నేను దాసుడు ఏం ప్రకారం చెయ్యాలో ఆ ప్రకారం చేసి ఉండాలా, అది చేయలేదు, నీ తప్పున్నాడు. అప్పుడు దాసుడు చేసేదనుకు శిష్యులు చేసేది తేడా ఉండదు. అదే అప్పుడు దాసుడు అంటే వేరు, శిష్యులు అంటే వేరా. శిష్యులు అంటే ఏదో ఆయన కైంకర్యం చేయాలి, అది. దాసుడు అంటే అతనే నాకు వేరేం లేదు, ఈ ప్రకారం ఉంటే దాసుడు, ఆ ప్రకారం నేను ఉండాలని లేదు. నంబిన వాళ్ళకి చాలా ఆనందం. ఓ ఇట్లాంటి శిష్యుడా, ఇట్లాంటి దాసుడా నంబిళ్ళకి అని చెప్పి ఆనందపడ్డాడు. అందుకని చెప్తానంటే, పరాశర భట్టర్ వంశంలో వచ్చిన వాళ్ళు కూడా ఆ నంబిళ్ళకి కైంకర్యం చెయ్యాలని చెప్పాలంటే నంబిళ్ళకి ఎంత వైభవం ఉండాలా, ఆ వైభవం ఇంతవరకు నిలుపుతాము. ఇంకా వైభవం ఉండాలి. ఇంకా 736 ఎట్లా వచ్చింది, వడకు తిరివిధిపై ఎలా రాశాడు, ఇంకా చూడలేదు. పెద్ద విషయం ఇది.
సామాన్య విషయమే కాదు, అది వచ్చేవారు చూస్తాం. ఆళ్వారం పెరుమానార్ జీయ త్రివిలేషణం ఆచార్యం త్రివిలేషణం భాగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏదో ఉంటే అడగచ్చు. శ్రీరంగం విషయం చాలా చెప్పినాను. ఈసారి మీకు పోయినప్పుడు నంబిళ్ళ కాలక్షేపం ఎక్కడ చేసేవాడు నువ్వు చెప్పి ఆడు కనుక్కొని అక్కడ సేవించేసి రండి. వచ్చే వారం కాలక్షేపంలో మళ్ళీ నేను చెప్తాను ఆ విషయం. స్వామి దాసోహం స్వామి. దాసోహం స్వామి. స్వామి రోజు నేనే సందేహాలు అడుగుతున్నాను, ఇబ్బంది పెడుతున్నాను, క్షమించండి స్వామి. స్వామి కూరతాళ్వాని కులం ఏంటి స్వామి? రాసుకోలేకపోయి. కూరతాళ్వాని కులకం ఆనేక హారీత 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 కులం వాదువుల కులం మొదలయ్యాండ. ఎవరితో స్వామి? వాదువుల కులం మొదలయ్యాండాను. వాదువుల కులం హానేక కులం కూరతాళ్వాని. హారీత కులం కూరతాళ్వాని. స్వామి ఇయ్యుల్ని పద్మనాభ భట్టాచారి వారి శిష్యులు నాలూరు పిల్లయ్య కదా స్వామి. ఈయుల్ని మాధవాచారి కొడుకు, ఈయుల్ని పద్మనాభాచారి ఆయన శిష్యులు నాలూరు పిల్లయ్య. నాలూరాచారి పిల్లయ్య, నాలూరు పిల్లయ్య, నాలూరు పిల్లయ్య కొడుకు నాలూరు ఆచార్య పిల్లయ్య. ఈ నలుగురికి దా ఈడు వ్యాఖ్యానం వస్తుంది. అది ఎట్లా వస్తుంది వచ్చే వారం మనం చూడాలి. మనవాళ్ళ మామూలు ఆచార్యుల పేరు ఏంటో చెప్పారు స్వామి. తిరువాయిముడి పిల్లయ్య. తిరువాయిముడి పిల్లయ్య అదిదా మనం రోజు చెప్తాం. శ్రీశైలేశ దయాపాత్రం. ఆయనకి శ్రీశైలేశ అని పేరు. మనవాళ్ళని ఆచార్యుడి పేరు శ్రీశైలేశ అని పేరు. స్వామి చిన్న కన్ఫ్యూజన్. ఇయ్యుల్ని పద్మనాచార్యుల వారి గురించి ద్వారా నాలూరు పిల్లయ్యకి వచ్చింది. వచ్చింది తర్వాత ఇంకో పేరేదో మిస్ అయ్యాను స్వామి. తిరువాయిముడి పిల్లకి వచ్చింది. దాని తర్వాత తిరువాయిముడి పిల్లగా మనవాళ్ళకి ఆచార్యుడు రాసుకోగలిగే. ఇంకొకరి కులం ఏదో చెప్పారు స్వామి, అది ఇక్కడ రాసుకుంటా చెప్పరా? మొదలయాండాను కులం ఏదో. వాదువుల కులకం. వాదువుల కులం. వాదువుల